ఒక పక్క బిల్డప్ చేస్తుంటే మరొక పక్క డౌన్ ఫాల్ అవుతుంటుంది. 1-2 years అయినా కూడా కరెక్ట్ టీమ్ సెట్ అవ్వకపోవడం వల్ల ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఇది నాకు వర్కౌట్ అవుతుందా, నేను దీంట్లో ఉండాలా ఉండొద్దా అని ఒక పెద్ద డౌట్ వస్తుంది. కొంతమంది అయితే వదిలిపెట్టి వెళ్ళిపోతారు కూడా. ఇలా జరగడానికి కారణాలు So yes friends, once again good morning, happy morning after Mahashivratri. చాలా మంది ఉపవాస జాగారాలు, శివరాత్రి జాగారాలు ఉంటారు. టీంలో ఉన్న వాళ్ళు కొంత నిద్రదాలగా వాళ్ళకి పడుకొని ఉంటారు. సరే, ఎనీహౌ మనము మాట్లాడుకోవటానికి, డిస్కస్ చేయటానికి, షేర్ చేసుకోవటానికి, ఒపీనియన్స్ ఒకరం తెలుసుకోవటానికి మనకున్న ఒకే ఒక ప్లాట్ఫామ్ వెల్నెస్ మార్నింగ్ ప్లాట్ఫామ్. టీమ్మేట్స్ కావచ్చు, మన కస్టమర్స్ కావచ్చు, మన లీడర్స్ కావచ్చు, అందరం ఒక దగ్గర మనకు కలవాలంటే జస్ట్ ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ కలిసి మాట్లాడుకునేటట్లు ఇందులో ఈ జర్నీలో ఎన్నో ఛాలెంజెస్ వస్తుంటాయి. కొందరు సార్ న్యూ పర్సన్స్ వస్తున్నారు, కొందరు ఓన్లీ ప్రొడక్ట్ వాడుతున్నారు. వాళ్ళని ఎట్లా డిస్ట్రిబ్యూటర్ గా మనం కన్వర్ట్ చేసుకోవాలి, అదో పాయింట్ అయి ఉంటుంది సార్. కొంతమంది స్టార్ అవుతున్నారు, ఫర్దర్ గా స్టార్ట్కి వెళ్ళడానికి వాళ్ళు ఛాలెంజెస్ ఫేస్ చేసి అక్కడే అవుతున్నారు. హౌ టు ఓవర్కమ్ దట్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్, అది కూడా ఉంటుంది సార్. కొంతమంది స్టార్ 500 డ్రీమ్ వరకు మంచిగా ప్యాషనేట్ గా వర్క్ చేస్తున్నారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైతే ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళిపోయే ముందు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అట్లాంటప్పుడు ఈ ఇన్కమ్ జోను లోకి రావాలన్నా, మనము ఓ టీమ్ ఆర్గనైజ్ చేయాలన్నా, మన వెల్నెస్ పీపుల్ యొక్క ఈ యొక్క సంఖ్యను పెంచుకోవాలన్నా చిన్న చిన్న టిప్స్ నేర్చుకుంటూ పోతున్నాం. అందులో ఆ టిప్స్ నేర్చుకునే దాంట్లో ముఖ్యమైన అంశాలు. సో ఇప్పుడు మనం ఎప్పుడు అనుకుంటాం టీమ్ క్రియేషన్ ఎంత ఇంపార్టెంటో టీమ్ హోల్డింగ్ కూడా అంత ఇంపార్టెంట్. టీమ్ హోల్డింగ్ ఎంత ఇంపార్టెంటో టీమ్ ఎక్స్పాన్షన్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆ ఎక్స్పాన్షన్ జరిగేటప్పుడు మనం ఎన్నో విషయాల్ని డీల్ చేయాల్సి ఉంటుంది. డీల్ చేయటం, ఆ డీల్ చేసే విధానంలోనే టీమ్ హోల్డ్ అవుతూ మనతో పాటు ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడైతే ఆ పూర్తి నాలెడ్జబుల్ గా తయారవుతారో అప్పుడు మనము ఫోన్ చేసి రండి మీటింగ్ అవుతుందని చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ అప్పటి వరకు కేరింగ్ తీసుకునే రెస్పాన్సిబిలిటీ మనకే అవసరం. నిన్న మన కూడా అన్నా కదా, అంటే ఆ రిలేషన్, ఆ బాండింగ్, ఆ అట్మాస్ఫియర్ మన టీం మధ్యలో ఉన్నప్పుడే టీం మనతో పాటు ప్రయాణం చేస్తుంటారు, వాళ్ళు ఉంటారు. అట్లా ఇక్కడ టీం క్రియేషన్ జరుగుతుంది సార్. టీం హోల్డ్ చేయటంలో ఛాలెంజెస్ వస్తున్నాయి. హౌ టు ఓవర్కమ్ అనేది ఇందులో మనకు ఉంది. ఒక్కసారి ఈ 2-3 టిప్స్ కనుక్కొని మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. వేరే వాళ్ళు వచ్చేంత లోపు ఇది విందాం. ఎందుకు మన టీం డౌన్ ఫాల్ అవుతుంది, అదే ఈ రోజు మన టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్, మీ బ్రదర్, మీ కోచ్ తిరుపతి తాండ్రా, అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ఇప్పుడు చేయండి. రెడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అయిపోతారు. గంట సింబల్ ని టచ్ చేయగానే 3 ఆప్షన్స్ వస్తాయి. పైన ఉన్న గంట సింబల్ ని టచ్ చేస్తే లీడర్ తో ఉండకపోవడానికి మెయిన్ వచ్చిన టీం లీడర్ తో ఉండకపోవడానికి మెయిన్ గా అప్లైనర్, అదే టీం లీడర్ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అతను చేసే మిస్టేక్స్ ఎక్కువగా ఉంటాయి. తెలుసో తెలియకో అతను చేసే తప్పుల వల్ల టీం డౌన్ ఫాల్ అవుతుంటుంది. ఆ తప్పులేంటో తెలుసుకోకపోతే, వాటిని సర్దిద్దుకోకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నువ్వు ఏదైతే పనిచేస్తున్నావో ఆ కంపెనీ నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. సో టీం లీడర్ తన టీంని కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అకౌంటబిలిటీ అప్లైనర్ తప్పకుండా మెయింటైన్ చేయాలి. తన అనుకున్న గమ్యస్థానానికి చేరాలంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే అకౌంటబిలిటీ మెయింటైన్ చేసి తీరాలి. చాలా మంది నెట్వర్క్ లీడర్స్ ఎలా ఉంటారంటే టీమ్ కి డేట్ ఇస్తారు,
టైం ఇస్తారు, మీరు మీటింగ్ పెట్టుకోండి నేను వస్తానని చెప్పేసి అంటారు. తీరా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని గ్యాదర్ చేసిన తర్వాత అతనికి ఫోన్ చేస్తే నేను రాలేకపోతున్నానని చెప్పే అవకాశం కూడా లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు కొంతమంది అయితే డౌన్లైన్ టీం సార్ ఎందుకు రావట్లేదని అడిగితే కోపానికి వస్తారు, అరుస్తారు కూడా. సో ఫ్రెండ్స్, నెట్వర్క్ లో పనిచేస్తున్న ప్రతి అప్లైనర్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డౌన్లైన్ టీం కూర్చోబెట్టడానికి, ప్రాస్పెక్టర్స్ ని కూర్చోబెట్టడానికి, గెస్ట్ ని కూర్చోబెట్టడానికి ఎంత కష్టపడి వాళ్ళు గ్యాదర్ చేస్తారో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మీరు టైం ఇచ్చారు అని అంటే తప్పకుండా 100 ఆరైనా, సూర్యచంద్రాదులు గదులు తప్పిన, సముద్రాలు ఇంకిపోయినా మనం అక్కడ ఉండి తీరాలి. వాళ్ళకి జవాబుదారీతనం ఉండాలి. మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ మీటింగ్ జరగనివ్వండి, జరగపోనివ్వండి, వాళ్ళు గ్యాదర్ చేయనివ్వండి, చేయకపోనివ్వండి, ఖచ్చితంగా తప్పకుండా అక్కడ మనం ఉండాలి. అలాంటి అకౌంటబిలిటీ మనం మెయింటైన్ చేయగలిగితే, మన మాట మీద మనం నిలబడే అవకాశం ఉంటే, ఖచ్చితంగా నిలబడితే నీ టీం నీతో పాటు ఉంటుంది, నిన్ను ఒక రోల్ మోడల్గా తీసుకుంటుంది. కొంతమంది నెట్వర్క్ లీడర్స్ ఎలా ఉంటారంటే డౌన్లైన్ టీం దగ్గర అప్పులు చేస్తూ ఉంటారు. సో ప్రోడక్టో లేకపోతే అమౌంటో తీసుకుంటుంటారు. మరి అడగక ముందే ఇవ్వాలి కదా. అడిగినా కూడా కొంతమంది కోపానికి రావడం, లేదంటే సర్వీస్ నేను ఇవ్వను అని చెప్పేసి అనడం, వాళ్ళకు దూరం అయ్యే పని చేస్తుంటారు. ఇక్కడ మనం మొదటి నుంచి అనుకుంటామండి, టీంను మనము సెటిల్ చేసుకోవటానికి, వాళ్ళు సస్టైనబుల్ గా ఉండటానికి మనం ఏం చేయబోతామంటే ఓవర్ ఎక్సైట్మెంట్ తోటి ప్రొడక్ట్ రిలేషన్, మనీ రిలేషన్, ఈ మాట రిలేషన్ అనేది దెబ్బతింటుంది. ఇక్కడనే చాలా కేర్. కొత్త వాళ్ళు కదా, వాళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చారు కదా, వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా. ప్రొడక్ట్ రిలేషన్ ఎట్లా ఉంటుంది అంటే, ప్రోడక్ట్ వారి దగ్గర మనం తీసుకున్నా, మనం వారికి ఇచ్చిన సమయానికి ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ కాకపోతే అక్కడ ఆ ప్రోడక్ట్ ఇవ్వలేని స్టేజు, ప్రోడక్ట్ రేపిస్తా మాపిస్తా అనే జాప్యం చేసే పరిస్థితిలో కొంత టీం మధ్యలో రిలేషన్ బాండింగ్ దెబ్బతినే ప్రమాదం. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మనం ప్రామిసెస్ ఏదైతే చేశామో, దేనికైతే కట్టుబడి ఉంటామో దానికి అనుగుణంగానే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి ప్రొడక్ట్ రిలేషన్ లో తేడా రావద్దు. ఇన్ని తీసుకొని అన్ని అన్నారని, అప్పుడు తీసుకొని ఇప్పుడు ఇచ్చిండ్రని, నేను అడిగినప్పుడు నాకు ఇయ్యలేదని, నాకు ఇయ్యలే కానీ ఇంకోళ్ళకి ఇచ్చిర్రని, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనసుల్లో వాళ్లకు కలత చెందేటట్టు ఉంటుంది. కాబట్టి ప్రొడక్ట్ రిలేషన్ కూడా మన టీం ఎక్స్పాన్షన్ కాకుండా ఆపుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రొడక్ట్ రిలేషన్, నాకు యాక్టివేషన్ నువ్వు పెట్టు, నీకు యాక్టివేషన్ నేను పెడతా, నీ కార్డు నాకి, నా కార్డు నీకు ఇస్తా, ఇట్లాంటి ఎన్నో చూసాను నేను. చాలా అట్లా పోయినాయి. ఒకవేళ టీమును చాలా డెలికేట్ తోటి, చాలా సున్నితంగా మనం డీల్ చేసే పరిస్థితి. మనం ఏదన్నా మీటింగ్ విషయము ఏదన్నా డిస్కస్ చేయడానికి ఫోన్ చేస్తే నన్ను ప్రొడక్టే అడుగుతుండు అని ఆ ఫోన్ ఎత్తని పరిస్థితి కూడా వస్తుంది. పాయింట్ నెంబర్ 1. రెండోది, ప్రొడక్ట్ రిలేషన్ లో కూడా టీము ఇంపాక్ట్ అవుతుంటది, అది గుర్తుపెట్టుకోవాలి. చాలా లీడర్ గా మనం చాలా కేర్ తీసుకోవాలి. తర్వాత మనీ రిలేషన్, చాలా టీములు కూలిపోవడానికి, చాలా టీములు స్ప్లిట్ కావడానికి, చాలా టీములు డల్ అయ్యి అసలు టీములు అన్ని కూడా గ్రో కాకుండా ఆగిపోవడానికి మనీ రిలేషన్ బాగా ప్రభావం చూపుతుంది. మనీ రిలేషన్ అంటే మనం ఇస్తా అంటే ఇవ్వాలి. ఒకవేళ ఇచ్చినాము అంటే వాళ్ళ పరిస్థితులు, సిచ్యువేషన్ బట్టి దానికి అనుగుణంగా మనం వాళ్ళని డీల్ చేయాలి. అంతే కానీ మనీ రిలేషన్ లో నేను మనీ ఇచ్చిన కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలని డామినేట్ చేసిన అట్లాంటిది వాళ్ళు వినరు. సో చిన్నవాళ్ళు కాబట్టి అట్లా మనం ఖచ్చితంగా నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఇవ్వకపోతే ఎలా, నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చినా కదా, నాకు ఇవ్వనప్పుడు ఎందుకు అని ఈ మనీ రిలేషన్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మాట పెరిగిపోతుంది, మనసు కలత చెంతరు ఉండదు. కాబట్టి మనీ రిలేషన్, తర్వాత ప్రొడక్ట్ రిలేషన్, తర్వాత మాట రిలేషన్, నాతో ఇతను ఎలా మాట్లాడుతున్నాడు, నీతో ఇతను ఎలా మాట్లాడుతున్నాడు అనేటటువంటిది టీం చాలా మంది చూస్తారండి. కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు. అంటే తను లాగిన్ కాక ముందుకు చాలా ప్రేమ, అభిమానంగా, ఆత్మీయంగా 1-2 సార్లు మాట్లాడినటువంటి వ్యక్తి లాగిన్ అయిన తర్వాత నా పట్ల సీరియస్నెస్ లేదు, నేను ఫోన్ చేస్తే 1 సారి చేస్తే 3 సార్లు చేసినా 1 సారి కూడా ఎత్తడు, ఇలాంటి పరిస్థితి ఉంది అని ఏం చేస్తారంటే మాటను పట్టింపుగా పట్టుకుంటారు. కాబట్టి అది రాకుండా మనం చూద్దాం. అది విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. చిన్న అంశమే కానీ పెద్ద ప్రభావం చూపుతుంది.
నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎలా సక్సెస్ అవుతారు, అలాంటి వాళ్ళ డౌన్ లో ఎలా టీం పనిచేస్తుంది, ఎలాంటి యాటిట్యూడ్ కనుక ఉన్నట్లయితే అకౌంటబిలిటీ మెయింటైన్ చేసే అవకాశం లేని లీడరు ఇంతవరకు సక్సెస్ అయినట్టు చరిత్రలో నెట్వర్క్ ఇండస్ట్రీలో లేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు అనుకున్న టైంకి, నువ్వు ఏదైతే టైం ఇచ్చావో ఆ టైంకి నువ్వు ఉండగలిగితే, నువ్వు ఏదైనా అమౌంట్ తీసుకున్నట్లయితే చిల్లరతో సహా తిరిగిచ్చే గుణం అలవాటు చేసుకోగలిగితే నిన్ను చూసి నీ టీం ఫాలో అవుతారు. ఖచ్చితంగా నెట్వర్క్ లీడర్కి అకౌంటబిలిటీ లేకపోతే ఏదో ఒక రోజు నిన్ను నమ్మి జనాలు రారు, వచ్చినా కూడా నీతో ఉండరు, కలిసి పనిచేయరు. చాలా మంది టీం డౌన్ ఫాల్ అవ్వడానికి, చాలా మంది నెట్వర్క్ లీడర్స్ ఫెయిల్ అవ్వడానికి ఇది ఒక రీజన్. కాబట్టి లీడర్స్ మెయింటైన్ ద అకౌంటబిలిటీ, బి ఏ రోల్ మోడల్. గురువుని చూసి విద్యార్థి, నాన్నను చూసి కొడుకు, సమాజాన్ని చూసి పౌరుడు ఏ విధంగా అయితే నేర్చుకుంటూ ఉంటాడో అప్లైనర్ని చూసి డౌన్ లైనర్ కూడా నేర్చుకుంటూ ఉంటారు. అప్లైనర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసం చేయడం కానీ, అబద్ధాలు ఆడడం కానీ, సమయపాలన పాటించకపోవడం కానీ, అనుకున్న టైంకి రాకపోవడం కానీ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళనే ఫాలో అవుతుంటారు, వాళ్ళు కూడా అదే విధంగా తయారవుతారు. నిన్ను చూపించి నీ టీం బిజినెస్ చేసుకోవాలి. అలా కటౌట్ లా ఉండాలి. నువ్వు అంత ఆదర్శంగా ఉండాలి, అంత రోల్ మోడల్ గా ఉండాలి. ఏ సందేహం నిన్ను అడిగినా కూడా ఇట్టే తీర్చగలగాలి. నువ్వు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా ఇట్టే తీర్చగల నాలెడ్జ్ నీకు ఉండాలి. ప్రతి దాని పట్ల పూర్తి అవగాహన నీకు ఉండాలి. అలాంటి వ్యక్తులకు మాత్రమే టీం నిలబడుతుంది. ఏదైనా సందేహం అడిగినప్పుడు, లేకపోతే టీంను ముందు కూర్చోబెట్టినప్పుడు చేతులు నలుపుకోవడమో, బిత్తర చూపులో చూడడమో చేస్తుంటే ఒక రోజు నీ టీంకి డౌట్ వస్తుంది, వీడికి ఏం తెలియదు, అనవసరంగా ఇతను డౌన్ లైన్లోకి వచ్చాను అని చెప్పేసి నెమ్మదిగా వాళ్ళ ఇది ఎంత ఇంపాక్ట్ అనుకుంటుండ్రు మీరు? మనం ఎప్పుడు అనుకుంటాం. ఓ షార్ట్ ఫామ్ లో చెప్పిన నేను అందరు ఏమని చెప్పిన, కేటీఆర్ అనే ఒక వర్డ్ 3 లెటర్స్ తోటి ఈజీగా గుర్తుండడానికి, నాకు కూడా గుర్తు రావడానికి నేను ఫార్ములా లాగా, కేటీఆర్ అంటే కే ఫర్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఇంప్రూవ్ కావాలి. లీడర్ గా మనం లీడ్ చేయాలన్నా, గైడ్ చేయాలన్నా, వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా హౌ మచ్ నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్, కంపెనీ నాలెడ్జ్, డైరెక్ట్ సెల్లింగ్ నాలెడ్జ్, అడ్వాన్స్డ్ ఆయుర్వేద నాలెడ్జ్, వెల్నెస్ నాలెడ్జ్, తర్వాత ఆలివ్ లైఫ్ సైన్సెస్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, తర్వాత మన యొక్క ఇన్కమ్ ప్లాన్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, ర్యాంక్ క్రైటీరియా అచీవ్మెంట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, వర్చువల్ ఆఫ్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, వర్చువల్ ఆఫీస్ ఉంటుందిగా, ఇవంతా చాలా ఇంపార్టెంటే. ఇది నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ లో ఇంప్రూవ్ అయితేనే కే ఫర్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితేనే ఇన్స్పైర్ చేయగలము. మన మాట వింటారు, మనకు రెస్పెక్ట్ ఇస్తారు. సార్ చెప్పగానే చెప్తారు, అర్థమైంది ఓకే అని, సార్ తోటి అవుతుంది అని. ఆ నాలెడ్జ్ మనం లేదనుకో టీం మనం హోల్డ్ చేయలేము. టీ ఫర్ ఏందండి? టోటల్ ఇన్కమ్. నీ టోటల్ ఇన్కమ్ పెరగట్లేదు అనుకో, సార్కే ఇన్కమ్ వస్తలేదట, మనకేం వస్తుందిరా, ఈయన దగ్గర మనం లాగిన్ అయితే అనేది ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది. గుసగుస అనుకుంటారు. నాలెడ్జ్ బాగుంది, నారాయణ సార్ ఏమో చెప్తాడు, చెప్తే రా పైసలే వస్తలేవు. టీము ఆయనకు టోటల్ ఇన్కమ్ ఎంత ఆయనది, అప్పుడు 40 లక్షలే ఉంది, ఇప్పుడు 40 లక్షలే ఉంది అని అంటారు. కాబట్టి ఇది మీకు చాలా మనల్ని హార్డిల్ అన్నమాట, మనకు బ్రేక్ అది. కాబట్టి నాలెడ్జ్ ఉండాలి, టోటల్ ఇన్కమ్ పెరగాలి, ర్యాంకు ఇక ర్యాంక్ ఆర్ అంటే కేటీఆర్ అంటే ర్యాంక్ అని, ర్యాంకులో కూడా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అమ్మ 2015లో అదే ర్యాంకులుండు సారు, ఇప్పుడు అదే ర్యాంకులుండు, నా ర్యాంకు మారినా సార్ అదే ర్యాంకులో ఉన్నాడు అనే అవకాశం ఉంటది. చూసిరా, అంటే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయాల్సిందే. టీంని ఇన్స్పైర్ చేయాలి, హోల్డ్ చేయాలంటే నా టోటల్ ఇన్కమ్ ఇన్స్పైర్ చేయాల్సిందే. అతనికి ఇన్కమ్ పడుతుందని నమ్మకం కలిగించాలంటే నా ర్యాంకు ఇంప్రూవ్ కావాల్సిందే. మా సార్ ర్యాంకులో మన రూబీ పిన్నింగ్ అయింది, సార్ వాళ్ళది, నాకు కూడా అట్లా రూబీ పిన్నింగ్ అలా కనపడాలి కదా. మనమే ఎగ్జాంపుల్ కాబట్టి, మనల్ని నమ్మే వచ్చారు కాబట్టి, మనల్ని చూసి వచ్చారు కాబట్టి, మన మీదనే బిలీఫ్ కాబట్టి మనల్ని చూస్తూ ఉంటారు. సార్ ఏ ర్యాంకులో ఉన్నాడు, సార్కి ఎంత ఇన్కమ్ ఉంది, సార్ నాలెడ్జ్ ఎంత ఉంది. ఇది ఖచ్చితంగా టీము హోల్డ్ కావాలన్నా, టీము ఎక్స్పాండ్ కావాలన్నా చాలా ఇంపార్టెంట్. టీమ్ క్రియేషన్ ని తెలివితో చేస్తావు, కానీ హోల్డ్ చేయటం, ఎక్స్పాన్షన్ చేయటమే చాలా ఇంపార్టెంట్. కాబట్టి టీమ్ క్రియేషన్ అందరం చేస్తున్నాం. ఎవరు చేయలే, ఎవరి దగ్గర చూసినా 10 మంది 20 మంది టీం ఉన్నోళ్ళే. మీరు అందరూ ఈడ ఉన్న వాళ్ళందరూ విపరీతమైన టీమ్ క్రియేషన్ జరిగింది సార్. వాళ్ళని బిలీఫ్ తోటి
మనం ముందుకు తీసుకురాపోలేక, నాలాగా ర్యాంకులోకి తీసుకుపోలేక ఎందుకు పోయాము? ఫోకస్ తగ్గిందా? మా నాలెడ్జ్ సరిపోవట్లేదా? వాళ్ళ డౌట్స్ ఫుల్ఫిల్ చేయట్లేమా? వాళ్ళకి ఫెయిత్ బిలీఫ్ ఇవ్వలేకపోయామా? వాళ్ళు ఎందుకు అపనమ్మకంగా ఉన్నారు కదా? సో అట్లా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మనకు చాలా ఉపయోగపడతాయి. సిస్టమ్ డెవలప్మెంటే మన డెవలప్మెంట్. వాళ్ళు చూసుకుంటారు. అలాంటి వ్యక్తిత్వం మీరు అలవర్చుకోవాలంటే నిత్యం విద్యార్థిలా ఉండాలి. ఎన్నో బుక్స్, ఎన్నో వీడియోస్ చూస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నీకు తెలియని విషయం ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే, మా అప్లైనర్ అంటే ఇతను అని చెప్పి చూపించగలగాలి. జస్ట్ ఫోటో చూపించేసి మనం పని చేయించుకోవాలి. చెట్ల పేరు చెప్పి పళ్ళముతారు చూసారా, నీ పేరు చెప్పి బిజినెస్ చేసుకోగలగాలి. నీ ఫోటో చూపించి బిజినెస్ చేసుకోగలగాలి. అంతలా నీ డౌన్లైన్ ఇంపాక్ట్ చేయాలి. అంతలా నువ్వు రోల్ మోడల్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే నిన్ను చూసి నీ టీం ఫాలో అవుతారు. ఎప్పుడు అబద్ధాలాడే వ్యక్తులు, ఎప్పుడు మోసం చేసే వ్యక్తులకు టీం నిలబడదు. ఏదో అలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. నెట్వర్క్ లీడర్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం రోల్ మోడల్ గా ఉండాలని అనుకోకపోవడమే. నువ్వు వస్తున్నప్పుడే ఒక పర్పస్ఫుల్లీ రోల్ మోడల్ గా నేను అందరికీ ఉండాలి, నేనేంటో సమాజానికి పరిచయం అవ్వాలి, నా టీం ఆలన పాలన చూడాలి అన్నట్లుగా మీరు రాగలిగితే ఇవన్నీ నేర్చుకుంటారు. రోల్ మోడల్ గా ఉన్న వాళ్ళకు మాత్రమే టీం నిలబడుతుంది, లేదా డౌన్ ఫాల్ అవుతుంది. అండ్ ఫోకస్ ఆన్ దే డ్రీమ్స్, నాట్ యువర్ డ్రీమ్స్. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, టీంతో నేను అదవ్వాలి ఇదవ్వాలి కాబట్టి మీరు ఇది చేయాలి, దీన్ని రీచ్ అవ్వాలి, నేను సక్సెస్ కావాలి కాబట్టి మీరు పని చేయాలి అన్నట్లుగా అలా అర్థం వచ్చేలాగా మాట్లాడుతుంటారు. సహజంగానే మనుషులకు ఈర్ష్య ఉంటుంది. నెట్వర్క్ లో డౌన్లైన్ టీమ్ కి ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే, నేను చేయడం వల్ల అతనికి డబ్బులు వస్తున్నాయి, నేను చేయడం వల్ల ఇది కొన్నాడు అది కొన్నాడు అని చెప్పేసి సహజంగానే ఉంటుంది. అది నీ ప్రవర్తన మీద ఇంకొద్దిగా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో నువ్వేం అవ్వాలనుకున్నావో నీ మనసులోనే దాచిపెట్టుకో. నీ డ్రీమ్స్ మీద ఫోకస్ చేయి. వాళ్ళకి ఏం కావాలో అడుగు, వాళ్ళు ఎక్కడ రీచ్ అవ్వాలో అడుగు, ఏ స్థాయికి చేరుకోవాలో అడుగు, వాళ్ళు ఎంత సంపాదించాలో అడుగు, వాళ్ళ డ్రీమ్స్ ఏంటో అడుగు. వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఇది టీమ్ డ్రీమ్సే మన డ్రీమ్స్ అని ఉన్నారు. ఇంటర్నల్ టీమ్ డ్రీమ్సే మన డ్రీమ్స్, టీమ్ ఇన్కమే నా ఇన్కమ్, టీమ్ సక్సెసే నా సక్సెస్. నేను మొన్న రంజిత్ సార్ది, రామారావు సార్ది పిన్నింగ్ సెరమోనీ నేను అటెండ్ కావటం, మన వాళ్ళకు పిన్నింగ్ చేయటం, మన వాళ్ళు ఎక్కువ మంది అటెండ్ కావటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే, నేను రంజిత్ సార్తో కూడా షేర్ చేసుకున్నాను. సార్, నేను మీకు పిన్ను పెట్టాను కదా, మీరు ఎంతమందికి పిన్ను పెడితే ఆనందం ఎంత, నాకు పెట్టుకున్నంత దానికంటే అది ఎక్కువ ఉంది సార్ అని చెప్పాను. నేను పిన్నింగ్ ఎప్పుడైతే రూబీ పిన్నింగ్ పెట్టుకున్నానో నా సక్సెస్ చాలా మందికి కనపడిందో, కానీ నా టీం వాళ్ళు, నా పిల్లలు, నా ఆర్గనైజేషన్ లో పిన్నింగ్ సెరమోనీ ఎక్కువ జరగాలి, ఎక్కువ మందికి పిన్స్ పెట్టాలి నేనని మనకు ఆ డ్రీమ్ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మనతో పాటు ప్రయాణం చేస్తారు. మనకు పిన్నింగ్ పెట్టేటప్పుడు ఆ బటన్ అటు ఇటు రాకపోతే నాకు అర్చిత్ సార్ కూడా చెప్పిండు, ఓ యూ కెన్ డూ మోర్ ప్రాక్టీస్ విత్ పిన్నింగ్, అంటే ఎక్కువ మంది నువ్వు పిన్నింగ్ పెట్టి ప్రాక్టీస్ చేయాలని సార్ అన్నాడు ఆడన్నాను. అంటే అర్థం ఏంది, మీరు కూడా మీ టీంకు పిన్నింగ్ పెడుతుంటే మీరు అప్లైనర్ గా, మీరు స్పాన్సర్ గా, మీరు దగ్గరుండి వాళ్ళని ఆ పిన్నింగ్ పెట్టేటప్పుడు ఆ సెలబ్రేషన్ లో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో తెలుసా. నా పిల్లలు అయిన దానికంటే నేను నాకు చదువు చెప్పిన నా శిష్యులు గొప్ప స్థాయికి ఎంత ఫీల్ అవుతామో గురువులుగా, అరే మా పిల్లలు బ్రహ్మాండంగా ఆఫీసర్ అయ్యిండు అట్లయినా చెప్తారుగా చాలా మంది టీచర్లు. సేమ్ అంతే, మన ఇన్కమ్ కన్నా టీమ్ ఇన్కమే గ్రేట్ థింగ్, టీమ్ అచీవ్మెంటే గ్రేట్ గా ఉంటుంది. కాబట్టి ఇది చాలా అవసరం అనుకోవాలి. సార్, నేను 2025 ఎండింగ్ వరకు నేను రాధికా మేడం పిన్నింగ్ నేను చేయాలి సార్, బండి కళ్యాణ్ మేడం పిన్నింగ్ చేయాలి సార్, పార్తమ్మ గారి పిన్నింగ్ కంప్లీట్ కావాలి, రూబీ కంప్లీట్ కావాలి సార్ అని మీ మనసులో ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకు మీరు డైరెక్షన్ ఇవ్వగలుగుతారు. అంటే స్టార్ 1000 అయ్యి రూబీగా వాళ్ళని కన్వర్ట్ చేయటం, రూబీగా వాళ్ళని అచీవ్ అయ్యేటట్టుగా మనం దగ్గరుండి వాళ్ళని గైడ్ చేయటము, ఆ సంతృప్తి, ఆ ఆనందం ఎంతో ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. సో అట్లా టీమ్ సక్సెస్ మన సక్సెస్ అని గనక మనం పెట్టుకుంటే ఖచ్చితంగా టీము మీతో పాటు ఉంటారు, మీరే మా అప్లైనర్ అంటారు, మీకు వాళ్ళ కష్ట సుఖాలన్నీ చెప్పుకుంటారు.
నువ్వేం చేయాలో అడుగు. ఇలా వాళ్ళ కోసం మాత్రమే, వాళ్ళ డ్రీమ్స్ కోసమే నువ్వు తాపత్రయపడుతుంటే, ఇది కేవలం అడగడమే కాదు, చేసి చూపించు. ఇలా చేస్తుంటే నా కోసమే నా అప్లైనర్ పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఎంతో ప్రేమిస్తారు, లవ్ చేస్తారు. సో ఈ లవ్ నీ టీం నువ్వు ఎదిగే అవకాశం తీసుకొస్తుంది, నువ్వు ఎదిగేలా చేస్తుంది. అప్పుడు నీ కోసం వాళ్ళు పనిచేస్తారు, నీ డ్రీమ్స్ కోసం పనిచేస్తారు. నెట్వర్క్ మార్కెటింగ్ లో పెద్ద సీక్రెట్ ఏంటంటే, నీ టీం కోసం నువ్వు పనిచేస్తే, మన టీం కోసం మనం పనిచేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకంటే ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చు. ఈ విషయం తెలియక నా కోసం పనిచేయండి అన్నట్టు అర్థం వచ్చేలా తను పనిచేయడం వల్ల టీం డౌన్ ఫాల్ అవ్వడానికి ఇది మేజర్ రీజన్ వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితులలో మీ డ్రీమ్స్ గురించి మాట్లాడొద్దు. మీ టీం డ్రీమ్స్ ని ఎక్కువగా ఫోకస్ చేయండి, వాళ్ళ కోసం పనిచేయండి. ఆటోమేటిక్ గా మీ టీం డెవలప్ అవుతుంది, డౌన్ ఫాల్ అవ్వదు. మీ టీం మీతో పాటు ఉండి డెవలప్ అవ్వాలంటే మీ సమర్థతను ఎప్పటికప్పుడు చాటుతూ ఉండాలి. మీ టీం ఎప్పుడు మోటివేట్ అవుతారంటే, నీ ప్రమోషన్ చూసి, నీ పేఅవుట్ చూసి, మీరు కండక్ట్ చేసే మీటింగ్ చూసి, మీరు మాట్లాడే విధానం చూసి, మీ హావభావాలు చూసి, మీ యొక్క మీటింగ్ సరళి చూసి, మీరు ప్రవర్తించే ప్రవర్తన చూసి ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతుంటారు. కాబట్టి ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ సమర్థతను చాటుతూ ఉండాలి. కాబట్టి మీ టీం కంటే ఎప్పుడు ఓ అడుగు ముందుండండి. నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి రెస్పెక్ట్ ని అడుక్కోకండి. సింహం ఎప్పుడు కూడా తను రారాజు అని తనకు తాను ప్రకటించుకోలేదు, ఎవ్వరు కూడా ప్రకటించలేదు. తను చేసే చేష్టలు, తను చేసే పని, తను సింహం రారాజు, అడవికి రారాజు చేసింది. నువ్వు చేసే పనే, నువ్వు ప్రవర్తించే విధానమే నీకు రెస్పెక్ట్ తెచ్చి పెడుతుంది తప్ప అడుక్కుంటే వచ్చేది కాదు రెస్పెక్ట్. సో నువ్వు ఒక అడుగు ముందు ఉన్నట్లయితే నీకు ఆటోమేటిక్ రెస్పెక్ట్ పెరుగుతుంటుంది. నీ టీము కంటే ఒక అడుగు వెనక్కు ఉన్నావంటే నీకు తెలియకుండానే రెస్పెక్ట్ తగ్గుతూ ఉంటుంది, నీకు తెలియకుండానే నీ మీద నమ్మకం సడలుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఒక అడుగు. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను, టీముకు మీరు మోడల్ గా ఉండాలన్నప్పుడు మీటింగ్స్ అటెండ్ కావద్దు. అయితే నిన్న నేను ప్రేమ్ సార్ ఒక వీడియో వింటే, వెబతాన్ 18 ఉంది, విన్నాను. ఏం చెప్పాడంటే సార్, అందులో రహస్యము చెప్పినటువంటి విషయం ఏంటంటే, రోజు వెల్నెస్ మార్నింగ్, రోజు మీటింగ్ రావడం, రోజు అన్నం తిన్నట్ట. రోజు అన్నం తిన్నట్టు, రోజు అన్నం తినాలిగా, రోజు మీటింగ్ రావాలి. ట్రైనింగ్ అటెండ్ కావటం అట నీకు ఆక్సిజన్ తో సమానం. ట్రైనింగ్ లేదనుకో, ప్రొడక్ట్ ట్రైనింగ్, వైబ్రెంట్ వివా ట్రైనింగ్, ఆర్టీపీ ట్రైనింగ్ ఏది ఉందో, ట్రైనింగ్ అటెండ్ కావట్లేవు అంటే నీకు ఆక్సిజన్ అందట్లేదని అర్థం. అన్నం తినకున్నా 2 రోజులన్నా బతావు అంటే, రోజు మీటింగ్ రాకున్నా 2 రోజులు ఏదైనా ఏం కాకపోవచ్చు, కానీ నువ్వు ట్రైనింగ్ కు లీడర్ గా నువ్వు అటెండ్ కాలేదనుకో, నీ టీం మొత్తం చచ్చిపోయినట్టే లెక్క. ఆక్సిజన్ అందదు, నీకే అందనప్పుడు టీంకే అందిస్తావు. ట్రైనింగ్ ఆక్సిజన్, రోజు వచ్చే వెల్నెస్ మీటింగ్ నీకు రోజు ఫుడ్. మీరు అర్థం చేసుకోండి. అంటే పర్సన్ గా నువ్వు డెవలప్ కావాలి, తర్వాత నీ పర్సనాలిటీలో డెవలప్మెంట్ వస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ పర్సన్ డెవలప్మెంట్. పర్సన్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ లీడర్. నువ్వు పర్సనాలిటీ డెవలప్ కాకుంటే నువ్వు లీడర్ కాలేవని చెప్పిండు సార్. అందులో నీ పర్సనాలిటీ మారలేదా, నీ వ్యక్తిత్వం మారలేదా, నీ వ్యక్తిత్వంలో ఇంప్రూవ్మెంట్ లేదా, పర్సన్ గా ఇంప్రూవ్ కావు. నువ్వు పర్సన్ గా నువ్వు ఇంప్రూవ్ కాలేదా, లీడర్ గా ఇంప్రూవ్ కావు, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి పర్సన్ ఈజ్ నథింగ్ బట్ పర్సనాలిటీ, పర్సనాలిటీ ఈజ్ నథింగ్ బట్ లీడర్షిప్. నువ్వు ఏ లీడర్షిప్ నన్నా తీసుకో, పర్సనాలిటీ ఏంటో చూస్తా, అతని క్యారెక్టర్, అతని పర్సనాలిటీ, అతని లీడింగ్, అతని గైడెన్స్, అతని కోచింగ్, అతని సపోర్ట్, అతని సర్వీసు, అతని వ్యవహారాలు టీమ్ గ్రోయింగ్ లో ఎలా ఉంటాయో అతని వ్యక్తిత్వం మీదనే ఆధారపడి ఉంటుంది. మన సామెత కూడా ఉంది కదండి, ఏముంది, నీ బుద్ధి ఎంతో నీ భూవంత అనేది అంటారు కదండి. నేను చాలా తెలంగాణలో ఈ భాష, నీ బుద్ధి ఎంతనో నీకు భూవ అంతరా అంటారు. అంటే ఏంది, నా బుద్ధి అంటే అది ఉత్త వర్డ్ కాదు. నా బుద్ధి అంటే అన్ని ఉంటాయి. అల్లా మంచిగా ఉన్నాడా, అందరిని ప్రేమిస్తాడా, అందరితో అభిమానంగా ఉంటాడా, అందరికి సహాయపడతాడా, ఏదైనా ఇన్సిడెంట్ వస్తే రెస్పాండ్ అవుతాడా, అయ్యో వీళ్ళ బాధ నా బాధ అనుకుంటాడా, సరే వీళ్ళ కోసం మనం నన్ను నమ్మొచ్చారు కదా, వీళ్ళని ఎట్లా అన్యాయం చేయాలని తపన పడుతుంటాడా,
నీ బుద్ధి ఎంతో నీ బువ్వంతా అనేది మామూలు ఎవరం కాదు. బుద్ధి అంటే జ్ఞానము, మంచితనం, వ్యవహారము, క్యారెక్టర్, వ్యక్తిత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంక అన్నీ ఉంటాయి. అలా మాట ఎట్లా మాట్లాడతాడు, మనిషి ఎట్లుంటాడు, సమాజం పట్ల ఎట్లుంటాడు, కుటుంబం పట్ల ఎట్లుంటాడు, టీం పట్ల ఎట్లుంటాడు కదా, బాధ్యత ఉందా, అకౌంటబిలిటీ ఉందా, అది చూస్తాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. లీడర్ గా డెవలప్ కావాలంటే మనం పర్సన్ గా డెవలప్ కావాలి. పర్సన్ తో పాటు పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అట్లయితేనే నువ్వు లీడర్ అవుతావు. ఎంత మంచి చెప్పిండో సార్, ప్రేమ్ సార్, ఆ వీడియోలలో అద్భుతమైన మాటలు ఉంటాయి. లీడర్షిప్ ముందే ఉండాలి, వాళ్ళకంటే ప్రమోషన్లో ముందుండాలి, వాళ్ళకంటే పేఅవుట్లో ముందుండాలి. దానికోసం ఎన్ని కష్టాలైనా పడాలి. అప్పుడు మాత్రమే నీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. అప్పుడు మాత్రమే నీ సమర్థతను నీ టీం గుర్తిస్తుంది. అప్పుడు మాత్రమే నీ టీం డల్ అవ్వకుండా నీ వెన్నంటే ఉంటారు. సో వాళ్ళకంటే నువ్వు వెనుకుంటే నీ టీం నిన్ను నమ్మకపోగా వాళ్ళ దారి వాళ్ళు చూసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి డౌన్ఫాల్ అవ్వడానికి చాలా చాలా రీజన్స్ లో ఇదొక రీజన్. కాబట్టి ఎప్పుడు కూడా మీ సమర్థతను చాటుకుంటూ ఉండండి. అండ్ నెవర్ డిపెండ్ ఆన్ యువర్ డౌన్లైన్ టీమ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలనుకున్న లీడర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోయినట్టుగా నీ టీంలో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది పాత వాళ్ళు పోతారు అన్న చేదు నిజాన్ని నువ్వు నమ్మి తీరాల్సిందే, అరిగించుకోవాల్సిందే. ఇప్పుడు మాత్రమే నువ్వు నిబ్బరంగా సక్సెస్ అవ్వడానికి రెడీగా ఉంటావు. లేదా వాళ్ళని నమ్మితే ఏదో ఒక రోజు నిన్ను వదిలిపెట్టినప్పుడు నువ్వు ఫెయిల్ అవుతావు. కాబట్టి నిరంతరం కొత్త వాళ్ళను జాయిన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు స్టార్టింగ్ లో కాదు, మధ్యలో కాదు, ఎప్పటికీ నీ కింద జాయినింగ్ జరుగుతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే నీ టీం నిన్ను చూసి రోల్ మోడల్ గా ఎంచుకుంటారు. నీ టీం అనుకోవాలి, నేనున్నా లేకపోయినా నా అప్లైనర్ కి ఏమి కాదు, నాలాంటి వాళ్ళు 100 మంది క్రియేట్ చేస్తాడు అన్న ఆలోచన ఇండైరెక్ట్ గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు చూపించాలి. అలా అని చెప్పేసి నువ్వు ఉండకపోతే నాకేం కాదులే అని చెప్పేసి మాటల్లో చెప్పొద్దు, చేతులలో చూపించాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నీ టీం నీతో ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నీ డౌన్లైన్ టీం వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా నీ పేఅవుట్ ఆగొద్దు, నీ యొక్క ప్రమోషన్స్ ఆగొద్దు, నీ టీం ఆగొద్దు. అలా చేస్తున్నప్పుడు నీ డౌన్లైన్ టీం నిన్ను అబ్జర్వ్ చేస్తూ నిన్ను వెంబడిస్తూ ఉంటారు. అలా ఉండకుండా నీ డౌన్లైన్ టీం పై ఆధారపడ్డావో, కొంతమంది షాడిస్ట్ డౌన్లైన్ టీమ్స్ ఉంటారు. అందరూ మంచోలే కాదు, కొంతమంది వీళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళు నేను ఒక గేమ్ ఆడుకుంటారు, ఇతను నా మీదనే ఆధారపడ్డాడు అని చెప్పేసి నీకు అవసరమయ్యే టైంకి వాళ్ళు ఆపేస్తారు. ఇలాంటి వాళ్ళను నేను చాలా మందిని చూశాను డౌన్లైన్ టీంలలో కూడా. కాబట్టి ఎప్పుడు కూడా డౌన్లైన్ టీం మీద ఆధారపడద్దు, నీ మీద మాత్రమే నువ్వు ఆధారపడాలి. అందుకోసమే ఎప్పటికీ జాయినింగ్ చేస్తున్నట్లయితే వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, పోయే వాళ్ళు పోతూనే ఉంటారు. డౌన్ అయిపోయింది అని ఎప్పుడు కూడా బాధపడే అవకాశాలు నెట్వర్క్ మార్కెటింగ్ లో రావద్దు. అప్పుడు మాత్రమే నిన్ను చూసి అబ్జర్వ్ చేస్తున్న మంచి టీమ్ లీడర్స్ నీతో పాటు కలిసి జర్నీ చేయడానికి, నిన్ను నమ్మడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాదని నీ డౌన్లైన్ టీం మీద ఆధారపడ్డావా, నీ పని ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నిన్ను వెంబడించాలంటే, నీ డౌన్లైన్ టీం డౌన్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా టీంని నమ్మి పనిచేసుకోవద్దు, నిన్ను మాత్రమే నువ్వు నమ్మి వర్క్ లో దిగాలి. సో ఫ్రెండ్స్, అప్లైనర్ అంటే అదొక పెద్ద బాధ్యత. అమ్మ లాలన, నాన్న పోషణ, గురువు విద్యా బోధన అన్ని కలిపి ఒక మిక్స్ లో వేసి తీస్తే అది అప్లైనర్. అలా చూసిండ్రా, అమ్మ లాలన, తండ్రి పాలన, ఒక సీనియారిటీ, ఓ విజ్ఞానము, ఒక పర్సనాలిటీ అన్ని కలిపి మిక్సీలో వేసి మిక్స్ చేసి బయటికి తీస్తే వచ్చిందే సీనియర్ అప్లైనర్. చూసారా, అట్లా ఉండాలి. సో సీనియర్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు అక్కడ తెలుస్తుంది, చాలా ఇంపార్టెంట్ అది. అది మనం కావాలి, పొందాలి. నువ్వు ఉండగలిగితే నిన్ను వదిలి టీమ్స్ వెళ్ళవు, వెళ్ళిన బోల్డ్ మంది వస్తారు. తెలుసుకున్నారు కదా టీం డౌన్ ఫాల్ అవ్వడానికి కారణాలు. ఫ్రెండ్స్, చాలా మంది కొత్తగా చూసే వాళ్ళు ఒక్క వీడియో చూసేసి తన డౌట్ రాగానే కాల్ చేస్తున్నారు. చాలా 40 నుంచి 52 వీడియోస్ మీకోసం చేశాము. నువ్వు ఏదైతే డౌట్ అడగాలనుకున్నావో ఆ డౌట్ కి ఆన్సర్ ఆల్రెడీ చెప్పేస్తున్నాను లేదా చెప్పబోతున్నాను. మీరు మొత్తం టోటల్ వీడియో చూసినట్లయితే పక్కా ఐడియా వస్తుంది. ఒక వీడియో చూసి మధ్యలో స్కిప్ చేసి వెంటనే కాల్ చేయకండి. దయచేసి టోటల్ వీడియోస్ ని కంటిన్యూగా పదే చూడండి. ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత కూడా నీకు డౌట్ వచ్చిందనంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. సో మంచి
మంచి వీడియో. అంటే మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి కదా, ఆ విషయాలని తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనం గ్రో అవుతున్నాం, మనం లీడ్ చేసే లీడర్ గా ఎదుగుతున్నాం. ఫాలోవర్స్ కాదు, లీడర్స్ ను క్రియేట్ చేయటమే ఇందులో ఉన్న రహస్యం. ఇప్పుడు అట్లా లీడర్స్ ను మనం తయారు చేస్తూ ముందుకు పోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సినటువంటి అంశము లీడర్ గా కొన్ని క్వాలిటీస్ మన దగ్గర ఉండాలి. ఏంటి ఆ క్వాలిటీస్ అనేది ఇక్కడ ఒక 4-5 పాయింట్లు ఉన్నాయి. మనం అది చూసుకొని మనం సెషన్ షేరింగ్ తీసుకుందాం. మంచి అనిపించింది, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనిపించింది. ఈ 8 పాయింట్స్ ఏదో మనం ఒకసారి చూద్దాం. లీడర్ గా ఉండాల్సినటువంటి అంశంలో ఇక్కడ మనం ఏ అంశాలు తెలుసుకోవాలో, ఒక రౌండ్ మంచి ఏమంటారు సర్కిల్లో ఒక పై డయాగ్రామ్ లో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పై డయాగ్రామ్ అంటే అందరికి తెలుసు కదా, పై డయాగ్రామ్ అంటే ఒక సర్కిల్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ లో ఒక్కొక్క పార్ట్ గా దేని ఇంపార్టెన్స్ ఏందో మనకు చెప్పాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లీడర్ గా లీడ్ బై ఎగ్జాంపుల్ అన్నట్టు మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ కావాల్సినటువంటి విషయాలు ఇంప్రూవ్ కావాలి. ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అక్కడ చేంజ్ చేసుకోవాలి. మన ప్రయాణం కొనసాగిస్తూ మనతో ప్రయాణం చేసే వాళ్ళని మనం పట్టుకొని ముందుకు తీసుకపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టారు అనగానే మనం లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఒక స్టారు, రైట్ ఆర్గనైజేషన్ లో స్టార్ చేస్తే అతను స్టార్ 250 అంటాడు. అలాగే ఇద్దరిని స్పాన్సర్ చేసి స్టార్లను చేసిన వ్యక్తిని స్టార్ 250 ఎట్లా అంటారో, అట్లా ఇంకా ముగ్గురిని స్పాన్సర్ చేసి స్టార్లను చేస్తే స్టార్ 500 అంటారు. ఈ స్టార్ 500 వరకు మనం మోర్ కేరింగ్, మోర్ ఫోకస్, మోర్ అటెన్షన్ పెట్టాలి. ఆఫ్టర్ స్టార్ 500 అతనిలో కొంత ఎబిలిటీ, కొంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అయి తెలుస్తుంది. ఈ శిల్పం అవుతుందా లేదా నీకు అర్థమైంది. ఆ శిల్పాన్ని నువ్వు కష్టపడి చెక్కితే ఖచ్చితంగా శిల్పం అవుతుంది, ఖచ్చితంగా 10 మంది ఆదరణ పొందుతుంది. తర్వాత అందరూ దాన్ని ఆరాధిస్తారు. కాబట్టి నువ్వు చెక్కే శిల్పంగా మారాలి అన్నప్పుడు శిల్పిగా నీకు ఉండాల్సిన కళా నైపుణ్యం, అప్లైనర్ గా నీకు ఉండాల్సిన కళా నైపుణ్యం, పేషెన్సీ ఎంత ముఖ్యమో. ఇప్పుడు కొత్త క్రైటీరియా ప్రకారం మీరు అర్థం చేసుకోండి. లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో 2 ఆర్గనైజేషన్స్ AB ఉంటాయి. ఏ ఆర్గనైజేషన్ లో 25 VBOs ఆర్ 25 స్టార్స్ IRR, యాక్టివ్ ఇన్యాక్టివ్. రైట్ ఆర్గనైజేషన్ లో B ఆర్గనైజేషన్ లో 25 స్టార్స్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. ఉన్న 25 కంప్లీట్ కాగానే మిమ్మల్ని స్టార్ 1000 గా కంపెనీ అనౌన్స్ చేస్తుంది. ర్యాంక్ అచీవ్మెంట్. ఇక్కడ స్టార్ల క్రియేషనే అసలైన విద్య. అతన్ని 12 ప్రోడక్ట్లు రిటైల్ చేయించడంలో అతనికి కావాల్సిన నాలెడ్జ్ చేయటమే అసలైన విద్య. అది గనక నీకు వచ్చిందా, నువ్వు ఎంతో మంది స్టార్లను తయారు చేయవు, ఎంతో మంది ఎన్నో శిలలను శిల్పాలుగా మార్చగలవు. అది అయిందా, అక్కడికి పోయిన తర్వాత కంపెనీ నీకు కావాల్సినంత హోల్డ్ చేసే ట్రైనింగ్ ఇస్తుంది. మనం అది అర్థం చేసుకోవాలి. ఎవరైనా సార్లందరూ చాలా మంది స్టార్ సమితికి పోయిన తర్వాతనే వాళ్ళు, నేను కూడా అంతే, స్టార్ సమితి స్టార్ 1000 అయినాకనే నాలో ఆ ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నాలో ఆ డ్రీము బయటకు వచ్చింది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మనం స్టార్ 1000 అయ్యేంత వరకు మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతుందా సార్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చూడండి. అంటే ఒక లీడర్ గా మనకు ఉండాల్సినటువంటి 8 స్టెప్స్ చెప్పాడు చూడండి. ఇక్కడ షో ఎంపతి అంటే ఏమన్నాడు సార్ ఇక్కడ, ఖచ్చితంగా మనము ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్, ట్రై టు అండర్స్టాండ్ దెమ్. వాళ్ళని అర్థం చేసుకోవటానికి వాళ్ళలాగా నువ్వు ఆలోచించు. వాళ్ళ కష్టంలో ఉంటే ఆ కష్టం నాకు వచ్చినట్టుగా ఫీల్ గా, వాళ్ళ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంలో మనం ఉన్నట్టుగా ఫీల్ కావాలి.
వాళ్ళకి రిటైల్ కావట్లేదు, రిక్రూట్మెంట్ జరగట్లేదు అంటే వాళ్ళు ఎక్కడ బాధపడుతారో అలా మనం కూడా ఎంపతికల్ గా ఉన్నప్పుడే మన లీడర్షిప్ ప్రూవ్ అవుతుంది. షో ఎంపతి. కనపడుతుందా సార్ ఇది అందరికి? హలో, ఎస్ సార్. ఎస్. పాయింట్ నెంబర్ 1, షో ఎంపతి. పాయింట్ నెంబర్ 2, గివ్ ట్రస్ట్ టు ఎర్న్ ట్రస్ట్. చూసిర్రా, ఏం చేయాలి? మనం ట్రస్ట్, నమ్మకాన్ని ఇవ్వండి. వాళ్ళు మేము ఎర్న్ చేసుకోగలము, రిటైన్ చేయగలము, రిక్రూట్ చేయగలము, గ్రో కలగలము, టీమ్ సృష్టించగలము అనే ట్రస్ట్ కలిగించాలి. ఆ నమ్మకం వాళ్ళకు లేదా, అందుకే టీం మనతో ప్రయాణం చేయరు. గివ్ ట్రస్ట్, షో ఎంపతి ఫస్ట్ పాయింట్. రెండోది గివ్ ట్రస్ట్ టు ఎర్న్ ట్రస్ట్. తర్వాత పాస్ బిఫోర్ రియాక్టింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్? ఏదైనా మనం టీం వాళ్ళు చెప్తే వాళ్ళకి ఏదన్నా మనము వాళ్ళ మీద రియాక్ట్ అయ్యే ముందు పాజ్, కాసేపు ఆగు. వాళ్ళు అన్న దాంట్లో నిజమెంత అబద్ధం అంతా ఏంటి, ఎందుకు అంటురు, ఏం డిస్టర్బ్ అయ్యారు, ఎక్కడ డిస్టర్బ్ అయ్యారు ఆగి కొంచెం నువ్వు రెస్పాండ్ గా, రియాక్ట్ కన్నా రెస్పాండ్ గా. ఓకేనా? సో పాయింట్ నెంబర్, ఇది అర్థమైందా? అది ఫస్ట్ పాయింట్ ఏందండి? ఒకటి షో యువర్ ఎంపతి, రెండోది ఏంటిది గివ్ ట్రస్ట్, మూడోది ఏంటిది పాస్ బిఫోర్ రియాక్టింగ్. పాస్, కొంచెం సేపు ఆగి మనం టీం వాళ్ళు ఏదన్నా చెప్పినా రియాక్ట్ కావటానికి ఉపయోగపడుతుంది. నాలుగోది ఆస్క్ బిఫోర్ అజ్యూమింగ్. మనము నో వన్ ఈజ్ ఏ మైండ్ రీడర్ అంటే క్వశ్చన్స్ చిన్న ఉంది కన్ఫ్యూజన్ అంటే మనం వాళ్ళని అంచనా వేసే ముందు వాళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, వాళ్ళు అట్లా అంటారు అని అనటానికి ముందు కొంచెం మనము ఆలోచించాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. త్వరగా వాళ్ళని అంచనా వేస్తాం, వీళ్ళు అలాంటి వాళ్ళండి, వీళ్ళు ఇలాంటి వాళ్ళండి, వీళ్ళు ఇట్లా చేసిరండి, వాళ్ళు అట్లా చేసిరు. నో 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 నో. నువ్వు అంచనా వేసే ముందు ఆలోచించు. వాళ్ళ మీద ఒక లేబుల్ వేసే ముందు ఆలోచించు. వాళ్ళ మీద ఒక ముద్ర వేసే ముందు ఆలోచించు. లీడర్ గా సరే ఏంటి సార్ ముద్రేసుడు ఏంది? ఇప్పుడు రామారావు గారు ఉండు, రామారావు గారి మీద ఫోన్ ఎత్తడు, ఆయనక ఫోన్ ఎత్తాడు అని ముద్రేసి ఊక ఫోన్ ఎత్తని వ్యక్తిగా నువ్వు ముద్రేసే ముందు, లేబుల్ వేసే ముందు అసలు ఏ కండిషన్ లో ఉన్నాడు సార్, పాపం ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు, నిజంగా ఆయన క్యారెక్టర్ ఫోన్ ఎత్తకుండా తప్పించుకునేటోడేనా అని మనము ఆలోచించి పోవాలి. సో అట్లా మనం ఒక పర్సన్ మీద ముద్ర వేయాలన్నా, లేబుల్ వేయాలన్నా, అతన్ని ఈ కేటగిరీలో జమ చేయాలన్నా మనం ఆలోచించి అంచనా వేయండి. అడగోలుగా ఆయన అసవంటోడు, ఈయన ఇసవంటోడు అని అంచనా వేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం పెట్టుకోండి. ఆస్క్ బిఫోర్ అజ్యూమింగ్. అతన్ని ఏమైందండి, ఎందుకు రాలేదు రామారావు సారు, మొన్న వస్తున్నారు రాలేదు, ఏం జరిగిందండి అని అతన్ని అడుగు. ఎప్పుడు? అతను ఇలాంటోడు అన్నదానికంటే ముందే అతని ప్రాబ్లం ఏందో కనుక్కుంటే నీకు అర్థమైందిగా. అట్లా. సో ఆస్క్ బిఫోర్ అజ్యూమింగ్, అంచనా. ఓన్ యువర్ మిస్టేక్స్, ఓన్ యువర్ మిస్టేక్స్. ఇక్కడ చూడండి, మనము ఎక్కడైతే రాంగ్ జరిగిందో, స్ట్రెంగ్త్ నాట్ వీక్నెస్. ఓన్ యువర్ మిస్టేక్స్. ఇది నా వల్లనే జరిగింది సార్, ఈ మిస్టేక్ ఇట్లా జరిగింది సార్, నేను చేయాల్సి ఉంటుంది లేకుంటే అని. ఓన్ మిస్టేక్స్ నా ఈ టీం మీద వేసేయద్దు. మిస్టేక్ నేనే చేశాను, ఇలా జరగాల్సి లేకుండా. కానీ ఆయన చేయబట్టి ఇట్లేదు సార్, ఈయన చేయబట్టి ఇట్లేదు సార్, నా ర్యాంక్ పోయిందని మనం ఇతరుల మీద నిందించడానికి ప్రయత్నం చేస్తే నువ్వు లీడర్ గా సక్సెస్ గా. ఓన్ యువర్ మిస్టేక్స్. సే థ్యాంక్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సే థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ ఈస్ ద నీ సక్సెస్ మైల్ స్టోన్ అండి. నేను ఏమంటున్నా, గ్రాటిట్యూడ్ లేని వ్యక్తులు ఇందులో సక్సెస్ కాలేదు. గ్రాటిట్యూడ్ ఈజ్ యువర్ పర్సనాలిటీ. సో అదే ఆ కృతజ్ఞత భావమేనా, ఆ థ్యాంక్ఫుల్నెస్ ఏనా, ఇది నిన్ను ఉన్నతంగా తీసుకుపోతుంది. మన రామారావు గారికి మనం అందరం కూడా హెల్ప్ చేశాం సార్, ఎమ్మటే ఫోటోలు పంపగానే థ్యాంక్ యూ అని.
అట్లా ఆ థ్యాంక్ఫుల్నెస్ అనేది, అరే రామారావు సార్కు నేను ఏది హెల్ప్ చేసినా నన్ను బాగా గుర్తుంచుకుంటాడు అని టీం వాళ్ళు కూడా సంతోషపడతారు. నువ్వు లీడర్ గా థ్యాంక్స్ఫుల్, టీం నుంచి ఏదైనా సర్వీస్ తీసుకున్నావు అనుకో థ్యాంక్ యూ అనటం, ఇవి చాలా లైఫ్ స్కిల్స్ అండి. లీడర్ గా నీకు ఉండాల్సిందే గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. ఇది మనకు ఈ 8 సూత్రాస్ లో ఇది ఒక సూత్ర, ఇది గుర్తుపెట్టుకోండి. కనపడ ఎస్. సో ఇక్కడ చూడండి, సే థ్యాంక్ యూ, తర్వాత లిఫ్ట్ అదర్స్, లిఫ్ట్ వాళ్ళకి, అదర్స్ వేరే టీం వాళ్ళకి మనం లిఫ్ట్ ఇవ్వాలి, అప్లిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. లిఫ్ట్ ఇయ్యాడు, ఆయన స్వార్థం ఆయన పని ఆయన, ఇంక మనకు లిఫ్ట్ యాడ్ ఇస్తారా, మనల్ని ఏడ ర్యాంక్ అప్గ్రేడ్ తీసుకొస్తాడు. కానీ చాలా మంది అంటుంటారు లిఫ్ట్ ఇవ్వటం లీడర్ లక్షణం. కీప్ యువర్ ప్రామిసెస్, ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏం చెప్పినావో అది చెయ్యి, నువ్వు ఏం చేస్తావో అదే చెప్పు. కీప్ యువర్ ప్రామిసెస్, ఖచ్చితంగా మాట మీద నిలబడు. ఈ 8 పాయింట్లు అందరు రాసుకోవాలి, లీడర్స్ కి ఎదగాల్సిన వాళ్ళు అప్కమింగ్. షో ఎంపతి, గివ్ టు ద ఎర్న్ ట్రస్ట్, ఎర్న్ పాస్ బిఫోర్ రియాక్టింగ్, ఆస్క్ బిఫోర్ అజ్యూమింగ్, ఓన్ యువర్ మిస్టేక్స్, సే థ్యాంక్ యూ, లిఫ్ట్ టు అదర్స్, కీప్ ప్రామిసెస్. కంపెనీ ఏం చెప్తుందో అదే చేస్తుంది, ఏం చేస్తుందో అదే చెప్తుంది. నేను ఎప్పటికీ అంటుంటా, నాకు 5 సంవత్సరాలు అయింది, 1 రూపీ కూడా తేడా రాలే. కంపెనీ నాకు మనీ ఇవ్వటంలో కానీ ర్యాంక్ ఇవ్వటంలో కానీ తప్పు ఎన్నడూ జరగలేదు, నాకు కావాల్సింది రావటంలో కానీ. ప్రామిసెస్ అట్లా ఉండాలి. లీడర్ గా కూడా అంతే, నేను ఇది ఇస్తా సార్ అంటే ఇది ఇవ్వు, ఇది చేస్తా సార్ అంటే అది చెయ్యి, ఇట్లా అవుతుంది అంటే అవుతుంది. నిన్ను రూబీ చేస్తా అంటే చెయ్యి, సర్వం వడ్డాలి, సర్వం వడ్డాలి. నువ్వు ఊర్తదే మాట మనిషివా, మాటల మనిషివా నిలబడతావు. సార్ ఈయన మాటలు మాట్లాడతాడు కానీ మాట మీద నిలబడరు అంటారు. కాబట్టి మాట మనిషిగా ఉండు, నువ్వు లీడర్ గా నిన్ను యాక్సెప్ట్ చేస్తావు. మాటల మనిషిగా తయారైన అనుకో, నాతో ఒక మాట, రంజిత్ సార్ కాడ ఒక మాట, సర్ల మేడం దగ్గర ఒక మాట, వీళ్ళ దగ్గర ఒక మాట, ఏమో ఎవరు కనపడితే వాళ్ళ మాట చెప్తాడు, బయటపడతాడు. అంటే ఆయన మాటల మనిషే గాని మాట మనిషి కాడు. అర్థమైందా? లీడర్ గా మనకు ఉండాల్సిన అసెట్ క్వాలిటీస్ ఈ 8 చాలా ఇంపార్టెంట్. ఈ 8ని మనం తెలుసుకోవాలి. సో ఏదో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. చాలా మంది ఉపవాస దీక్షలలో ఉంటారని మా మేడం అన్న, లేదు లేదు, మన యజ్ఞం అయితే ఆగొద్దు, మన పని అయితే ఆగొద్దు. ఒక్కరు వచ్చినా చాలు, 2 వచ్చినా చాలు, వాళ్ళ కోసమన్నా మన పని. నా రోజు ఎవ్రీడే డ్యూటీ నా డ్యూటీ. నేను టీంతో మాట్లాడటం, 1 అవర్ టీంకి ఇవ్వటం, వాళ్ళకి కావాల్సింది చెప్పటం అని చెప్పిన. ఎనీహౌ కంగ్రాచులేషన్, సూపర్. మనం మళ్ళీ రోజు వచ్చినంతే 26 మంది దాకా వచ్చినామంటే గ్రేట్ కమిట్మెంట్. బీ హ్యాపీ, బీ హెల్త్, స్టే రిచ్, బీ రిచ్ అన్నట్టు మనం అందరం సక్సెస్ కావటానికి ఇది చాలు. ఈ టెంపోని ఎప్పటికి కాపాడదాం. ఆల్ ది బెస్ట్. సో ఎనీబడి ఎల్స్ కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్ అండ్ టెస్టిమోనియల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ 8 కోర్ పాయింట్స్ కావచ్చు, 8 లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, ఇందాక తిరుపతి తాండ్రా చెప్పినవి కావచ్చు, మీ అనుభవాలు కావచ్చు, ఏమైనా కూడా షేర్ చేయండి. వెల్కమ్ సార్, రంజిత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్నాడు, అందరికి వినపడదా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రియల్ గా ఎక్సలెంట్ మార్నింగ్ సార్, ఇది గ్రేట్ మార్నింగ్ మనకి. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు నుంచి గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్ గా అయితే వీడియో మామిడి తాండ్రా గారి వీడియో అసలు, సారీ తిరుపతి తాండ్రా అండి ఉన్నాం సార్. వీడియో ఇండస్ట్రీ వాక్ అని కాదు, మనకి హార్ట్ టచ్ అయ్యే పాయింట్లే అన్ని, మనం చేసే మిస్టేక్లే అన్ని. అంటే ఒకసారి ఎర్లీ మార్నింగ్ ఇవి మనం నేర్చుకుంటే ఈ డే మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాం ఈవినింగ్ వరకు. అరే నా టీం కి ఇది చేయాలి, అరే అది చేయాలి, అది చేయాలి, ఇంకా నేను ఎక్కడ లాక్ అవుతున్నా, ఎక్కడ లాక్ అయిపోయినా వెరిఫై చేసుకుంటాం సార్. ప్రతిసారి సెషనే కాకుండా, ప్రతిసారి ప్రొడక్టే కాకుండా, కంపెన్సేషన్ ప్లాన్ కాకుండా, అసలు మన యాటిట్యూడ్ బిహేవియర్ ఎట్లా ఉండాలి అనేది కూడా లీడర్ కు ఉండాల్సిన క్వాలిటీస్ అవి ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్, పర్ఫెక్ట్ గా ఉన్నాయి.
ఒకటి దాంట్లో మనం చెప్పుకున్నట్టయితే అకౌంటబిలిటీ, జవాబుదారితనం. ఒక మాట మనం మాట్లాడుకోవాలంటే ఏదైనా చెప్పినామంటే అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అది చెయ్యలేని సిచ్యువేషన్ ఉందంటే చెప్పకూడదు. అలాంటి సిచ్యువేషన్ మనం చేయగలిగేది వాళ్ళకి ఏదైనా చేయగలుగుతాం అని అనుకుంటే మన వల్ల అయ్యేది చెప్పాలి. ఇక చెప్పలేని మన వల్ల కాదు చేయలేము అనుకుంటే అసలు వాళ్ళకి ఇవ్వద్దు, అష్యూరెన్స్ ఇవ్వద్దు. కానీ ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఏది లేదు సార్. మనం ఎలా అయితే చేయాలనుకుంటామో అలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మెల్లగా 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 మెల్లగానైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అకౌంటబిలిటీతో పాటు మన టీమ్ మెంబర్స్ ఎవరైనా సరే మనల్ని రోల్ మోడల్ గా పెట్టుకోవాలంటే చాలా పాయింట్స్ చెప్పాడు సార్. ఇన్కమ్ అప్డేట్ లో ఉండాలని చెప్పి, ప్రమోషన్ అప్డేట్ లో ఉండాలని చెప్పేసి, ఆ నాలెడ్జ్ పరంగా అయినా గ్రాటిట్యూడ్ పరంగా అయినా, అంటే వాళ్ళు ఎట్లా చూసుకున్నా ఏ పాయింట్ లో చూసుకున్నా కూడా ఒక ప్రాబ్లం మనం అడిగితే సార్ క్లియర్ చేయగలుగుతాడనే నమ్మకం మనం కలిగించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారా సార్ కి కాల్ చేస్తే క్లారిటీ వస్తుంది. రోజు సెషన్ ఉంది, పలానా రోజు ప్రోగ్రామ్ ఉంది, పలానా రోజు ఇంకో ఫంక్షన్ ఉంది అని మనం వివాక్ సంబంధించింది ఏది అడిగినా కూడా దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలని మీకు కాల్ చేసినప్పుడు వచ్చే క్లారిటీ నాకు కలగాలి సార్, నమ్మకం. అదే నా ప్రాస్పెక్ట్స్, నా డౌన్ లైన్ అసోసియేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి నేను గలిగితే ఆ నమ్మకం కలిగిస్తే ఈ సిస్టమ్ బిల్డ్ అవుతుంది అని చెప్తున్నా సార్. ఎంత మంచి గ్రేట్ వర్డ్ సార్ అది. అంటే కేవలం నమ్మకం మీద నడిచే బిజినెస్ అని ప్రతిసారి అంటూ ఉంటాను, అది ఇలా కనపడింది వీడియోలో. ఇక్కడ ఎవరికి ఎవరు బాస్ కాదు, ఎవరికి ఎవరు మేనేజర్ కాదు. ఇక్కడ ఫ్రెండ్లీగా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈ రోజైతే ఏ వర్క్ చేయాలనుకుంటున్నామో ఒక గంట సేపు ఈ వర్క్ చేసుకొని మన పనులు మనకి వెళ్ళిపోతున్నాం సెషన్ వినేసి. రియల్ గా ఇంకా ఈ క్వాలిటీస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి సార్. అయితే ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే ప్రాస్పెక్ట్స్, న్యూ ప్రాస్పెక్ట్స్. ప్రతి చెరువులోకి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాడు, కొత్త నీరు అవసరమే, పాత నీరు అవసరమే. కొత్త నీరు వస్తున్నప్పుడు కొంతమంది పాత వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉంటారు. ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ కి అయితా ఉంటది. 4 నెలలు 5 నెలలు కంటిన్యూస్ గా వాడి ప్రోడక్ట్ ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇప్పటికి ప్రాస్పెక్ట్సే, వాళ్ళని ఫాలో అప్ చేస్తాను, ప్రోడక్ట్ ఇస్తాను, 3 నెలలు 4 నెలలు వాడనంటే వాడతారు, రిలీఫ్ తీసుకుంటారు, బెనిఫిట్ పొందుతారు. ప్రాజెక్ట్ టేకప్ చేపిద్దాం అనే టైంకి ఫోన్ కూడా లిఫ్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మనం డల్ కావాల్సిన అవసరం లేదు. ప్రతిసారి న్యూ ప్రాస్పెక్ట్ ను వెతకాలి. న్యూ ప్రాస్పెక్ట్ ను వెతుకుతూ మన సిస్టమ్ కి బనికొస్తాడా బనికిరాడని ఫాలో అప్ చేస్తూ అవసరం అవుతాడు అనుకుంటే కనెక్ట్ చేసుకోవాలి. ఇవి చాలా స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది సార్. ఇక మనం ఈ న్యూ పర్సన్స్ వస్తూ పాత పర్సన్స్ పోతున్నా కూడా బాధపడకూడదు అసలే. ఇంకా కొన్ని ఎబిలిటీస్ ఏమన్నా మిస్ అవుతున్నాయా, వాళ్ళకి ఇంకేమన్నా సర్వీస్ ఇవ్వలేకుండా పోతున్నామా, ఇంకేమన్నా వాళ్ళు డిస్టర్బెన్స్ అయినరా ఫైనాన్షియల్ గానా, ప్రొడక్ట్ పరంగానా, ఎడ్యుకేషన్ పరంగానా, ఇంకేమన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అనేది ఒక్కొక్కటి అనాలిసిస్ చేస్తే ఈ సిస్టమ్ నుంచి కూడా ఎవరు పోరు సార్. ప్రతిసారి మనం మన టీం ని ఇన్స్పైర్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉండాలనేది అర్థమైంది సార్ వీడియోలో. ఒక్క వాటిలో చెప్పాలంటే ప్రతిసారి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మనం చేసే ప్రతి చిన్న పని కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఇప్పుడు చేసినప్పుడు మాత్రమే ఈజ్ రైట్ ఫర్ మనకి సూట్ అవుతాడు, మనం ఉండాలి, గట్టానైతే అనే నమ్మకం వాళ్ళకి కలిగియాలి సార్. రియల్ గా వండర్ఫుల్ వీడియో సార్ ఇది. ఇవన్నీ ఇన్ని రోజుల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా పకడ్బందీగా చేయాలి, పక్కాగా చేయాలని ఇంకా డిసైడ్ అవుతాం సార్. ఇది చాలా బాగుంది సార్ వీడియో. దాని తర్వాతకి మీరు ఇంకా నెక్స్ట్ వచ్చిన ఒక చిన్న సింపుల్ స్లైడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నారు. అది నువ్వు చూడండి, 8 కోర్ స్టెప్స్ అవి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉండాలి మనకి? సహానుభూతి అంటే సింపతి, సహానుభూతి చూపించాలి మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి ప్రాస్పెక్ట్ కి. మన ద్వారా అయ్యే శక్తి ఏదైతే ఉందో దాన్ని చూపించాలి. తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పారు, మీరు ఖచ్చితంగా ఎర్న్ చేయగలుగుతారు డబ్బులు ఈ సిస్టమ్ లో అనే నమ్మకం వాళ్ళకి పెంచాలి. ఖచ్చితంగా మీరు డబ్బులు సంపాదించగలుగుతారు. ఒక పల్స్ రిటైల్ చేస్తే 500 రూపాయలు వస్తాయి అనేది ఎంత నిజమో, ఒక కాఫీ చేస్తే ఎంత, రిటైల్ చేస్తే 500 రూపీస్ వస్తాయని ఎంత నిజం. ఆ ట్రస్ట్ పెంచాలి. మీరు ఈ సిస్టమ్ లో ఉంటే మీరు ఖచ్చితంగా సంపాదిస్తారని. ఇంకోటి ఇంకేంటంటే ఒక వ్యక్తిని సార్ ఒక 6 నెలల 8 నెలల 10 నెలల అట్లీస్ట్ 90 రోజులు ట్రావెల్ చేయకుండా ఆయన క్యారెక్టర్ డిసైడ్ చేయదు. అది ఎవరికి హక్కు లేదు. అది భూమి ఉన్న ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తిని మనం డైరెక్ట్ పలానా ఇట్లా, నారాయణ సార్ ఇట్లా, రంజిత్ సార్ ఇట్లా, సరళ మేడం అట్లా, స్వప్న మేడం ఇట్లా, సన్నీ సార్ ఇట్లా అని మనం ఎప్పుడు డిసైడ్ చేయొద్దు. ఫ్రీ జడ్జిమెంట్ అసలే చేయకూడదు. ఇది ఈ బిజినెస్ లో అయితే అస్సలు చేయకూడదు. ట్రావెల్ చేయి, ఒక 20 రోజుల 30 రోజుల 40 రోజుల
50 రోజుల ట్రావెల్ 2 నెలలు 3 నెలలు ట్రావెల్ చేసినాక అప్పటికి నచ్చకపోతే అప్పుడు ఒక క్యారెక్టర్ డిసైడ్ చేయాలి. అప్పుడు క్లారిటీకి రావాలి. అవసరమైతేనో ట్రావెల్ చేయాలి, అవసరం లేదనుకుంటే రిజెక్ట్ చేయాలి. లేకపోతే అన్ని తలలో పెట్టుకొని మనం వచ్చింది దేనికి సార్? ఇక్కడ డబ్బులు సంపాదించడానికి. మీకు గంట టైము, నేను గంట టైం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ గంట టైం పెడుతున్నాం. మనం గంటలో 125 దిద్దామా, 250 దిద్దామా, 500 దిద్దామా, అంతే. గంటకు మించి వేరే కూడా మనం ఆలోచించవద్దు. అప్పటికి కూడా మనకి నచ్చకపోతే మన వల్ల వాళ్ళ వల్ల మనకి మైనస్ జరిగిందంటే అప్పుడు అడగొచ్చు అని చెప్పేసి 4వ పాయింట్ చెప్పారు. అది చాలా బాగుంది సార్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవి 8 పాయింట్స్ ఉన్నాయి. ఆ 8 పాయింట్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇంకా దాంతో పాటు ఇంకోటి ఏంటంటే క్యాజువల్ గా చూసుకున్నట్టయితే వాగ్దానాలు నిలబెట్టుకోండి అన్నారు 8వ పాయింట్. వాగ్దానాలు ఖచ్చితంగా, వాగ్దానాలు అయితే ఖచ్చితంగా నిలబెట్టుకోండి అంటే మనం నెరవేర్చలేని వాగ్దానాలు ఇవ్వకూడదు, ఇచ్చిన వాటిని వదిలిపెట్టకూడదు. అది బాగా అర్థమైంది సార్, మంచిగా అనిపించింది. ఇంకా వాళ్ళు ఓట్ ఆఫ్ థ్యాంక్స్, గ్రాటిట్యూడ్, రికగ్నేషన్ కి ఎప్పుడు ఏ ద్వారా ఏ వ్యక్తి నుంచి అయినా మనం సహాయం తీసుకున్నా మనం మర్చిపోకూడదు. మన వల్ల సహాయం పొందిన వ్యక్తి కూడా మనల్ని మర్చిపోకూడదు. ఈ సిస్టమ్ లో అయితే నేను అది చూసా సార్. నేను అది మనం గ్రాటిట్యూడ్ అనేది తెలియజేయాలి. సహాయం పొందిన వ్యక్తి అయితే సహాయం చేసిండు కాబట్టి ఆయనను మర్చిపోవద్దు. సహాయం చేసే వ్యక్తి నేను చేసా, దీన్ని నా వల్లనే అయింది, నీ వల్లనే ర్యాంక్ వచ్చింది, నా వల్లనే డబ్బులు వస్తున్నాయి, నేను లేకపోతే ఆయన లేడు అని కూడా అనకూడదు సార్. ఎందుకంటే ఇది కొన్ని రోజులు ట్రావెల్ చేయాలనుకుంటున్నాం. దాదాపు 2100 సంవత్సరం వరకు ఇలా ట్రావెల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అందరితోటి కలిసి నడిస్తే ఎక్కువ రోజులు ప్రయాణం చేస్తాం సార్. లేదు నేను ఒక్కనే పోతా అంటే నెలకో 2 నెలలకో 3 నెలలకో అలసట వస్తుంది, 2-3 సంవత్సరాలకో అలసట వస్తుంది, సిస్టమ్ వేస్ట్ అని చెప్పేసి లెఫ్ట్ అయిపోతాం. రియల్ గా వండర్ఫుల్ వీడియో సార్. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఇవన్నీ క్లారిటీగా ఉన్నాయి సార్. వీటిని కూడా మళ్ళొకసారి ప్లాన్ చేసుకుంటాం. దీంట్లో న్యూ ప్రాస్పెక్ట్స్ వచ్చినప్పుడు కొన్ని రోజులు 6 నెలలు 2 నెలలు 3 నెలలు ట్రావెల్ చేసి ఈ సిస్టమ్ వద్దు అని లెఫ్ట్ అయిపోతున్నారు చాలా మంది. హోల్డ్ చేయలేక లీడర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫోన్లకు కూడా మొన్న 50 మందిని ప్లాన్ చేసుకుంటే 20-22 మందికి క్లోజ్ అయిపోయింది సార్. అంటే ఇంకా బిలీఫ్ ఇంకా కలిగేయలేకపోతున్నాం అనేది అర్థమవుతుంది. ఇంకా అలాంటి మైనస్లు ఉన్నా కూడా క్లారిఫై చేసుకుంటాం సార్, దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. రియల్ గా వండర్ఫుల్ వీడియో సార్. మొన్న జరిగిన రూబీ పిన్నింగ్ సెరమోనీ మీరు అన్నట్టు మీరు పిన్ పెడతా ఉంటే మీ ఫేస్ చూడాలి, మేడం ఫేస్ చూడాలి. చాలా ఎక్సైట్మెంట్ గా రామారావు సార్కి అయినా నాకైనా పిన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి అక్కడ మీరు పిన్స్ పెడతారని. నేను అనుకున్నాను అర్చిత్ సారో సందీప్ సారో పెడతారు కావచ్చు అనుకున్నా. నేను ఎక్స్పెక్ట్ చేయలే మీ పేరు అనౌన్స్ చేసేంత వరకు. అంటే ఇక అది అంత సర్ప్రైజింగ్ గా ఒక అప్లైనర్ కు రికగ్నిషన్ ఇవ్వటము అనేది కంపెనీ మర్చిపోదు, నువ్వు ఏడ ఉన్నా పిలుస్తుంది అనేది ఉంది సార్. అది చాలా బాగా అనిపించింది సార్. తీసుకురావాలి, ఇంకా ఈ సిస్టమ్ ని బిల్డ్ చేయాలి. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాటి వల్ల దీన్ని నమ్ముకొని వచ్చినటువంటి పీపుల్ సిస్టమ్ కి దూరం కావద్దు అనేది నా నమ్మకం సార్. మాక్సిమం సిస్టమ్ అయితే మాక్సిమం తప్పు ఉండదని నేను అనుకుంటున్నాను ఎప్పటికైనా. ఇక చిన్న చిన్న తెలిసి తెలియకుండా 1-2 పొరపాట్లు అయిపోతా ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేస్తేనే మనతోటి ట్రావెల్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే దీన్ని నమ్ముకొని ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ వస్తున్నారు సార్. వాళ్ళకి ఎక్కడ నిలబెట్టలేకపోతామో వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేసి ఆ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ ఓవర్కమ్ చేసి మనకి అర్ధగంట పావు గంట టైం ఇస్తున్నారంటే అదే గ్రేట్. ఆ గంట టైం ఇస్తున్నారంటే అదే గ్రేట్. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ విశ్లేషణ అనాలిసిస్. అక్కడ 8 ఇంటెలిజెన్స్ మనకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ 8 పాయింట్స్ ఉన్నాయి. లీడర్ కు ఉండాల్సిన 8 క్వాలిటీస్ అవి సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు 1 by 1. మళ్ళా ఎగ్జాంపుల్స్ తిరుపతి తాండ్ర గారి దాంట్లో టీమ్ ఎందుకు డల్ అవుతుంది, టీమ్ ను ఎట్లా గ్రో చేయాలి, లీడర్ గా మనం ఏం చేయాలి, టీమ్ తో ఎట్లా ఉండాలి అనేది ఒకటి. టీమ్ హోల్డ్ కావాలన్నా, టీమ్ క్రియేట్ కావాలన్నా, టీమ్ ఎక్స్పాన్షన్ కావాలన్నా మనం ఏం నేర్చుకోవాలనేది ఇప్పుడు అప్కమింగ్ లీడర్లు చాలా మంది స్టార్ పాయింటెడ్ అండ్ ఎబో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో సార్ మళ్ళా కూడా ఒకసారి చేశాడు. ఇది ఖచ్చితంగా మీకు ఉందండి, మీకు ఫ్యూచర్ ఉంది.
బండి రేణుక మేడం, ఆ మేడము మొన్న రావటం కావచ్చు, గౌతమ్ గారు కావచ్చు, తర్వాత ఏస్పాదం గారు కావచ్చు, ఆ చావ వెంకటేశ్వరరావు గారి వాళ్ళ పిల్లలు కావచ్చు, చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు అక్కడికి వచ్చి. మౌనిక గారు గ్రేట్. మౌనిక అప్రిషియేటింగ్ అమ్మా, నువ్వు వరంగల్ నుంచి ముగ్గురిని తీసుకొని చిన్న పిల్లవాడిని ఎత్తుకొని ఆ మీటింగ్ కి రాగలిగింది అంటే ఆ కమిట్మెంట్. ఇప్పుడు నాకు ఆ మనసులో అట్లా దేవలాడుతున్నా మీరు నేను చూసినా చూడకపోయినా మాట్లాడినా నాకు అర్థమైపోద్ది. నేను ఎవరిని టేకప్ చేయాలి, ఎవరికి పాపం ఇబ్బంది కాకుండా వాళ్ళని ఎట్లా నిలబెట్టాలనేది నా మనసు తప్పిస్తుంటది. ఇప్పుడు రంజిత్ సార్ గాక ఎవరు వచ్చారు, ఎవరు బాధపడుతున్నారు, వాళ్ళని ఎట్లా నేను నిలబెట్టాలని సార్ ఎట్లా అనుకుంటాడో, నాకు ఓవరాల్ గా యాజ్ ఏ టీమ్ లీడర్ గా నేను కూడా ఆలోచన చేస్తుండే. సో రామారావు సార్ కూడా అన్నాడు వరంగల్ పోదాం సార్ అని. వరంగల్ పోయేటప్పుడు మౌనిక వాళ్ళని కలవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ భరోసా ఇవ్వటం, వాళ్ళ సరిపోవట్లేదు, ఏది వాళ్ళ యొక్క ఎఫర్ట్ సరిపోవట్లేదు, నా ఎఫర్ట్ తోడు కావాలన్న. సో అట్లా ఆ అమ్మాయి బాధపడేది. అసలు ఎంత చిన్న బాబుని ఎత్తుకొని భర్త భార్య ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తీసుకొని వచ్చు. మనం గుడికి వచ్చినావా లేదా, ఆ పుణ్యం వచ్చిందా లేదా, తర్వాత నువ్వు వచ్చినావు అంటే నీకు సగం బ్లెస్సింగ్స్ ఉన్నట్టే. ఆ మీటింగ్కి వచ్చినావు అంటే ఆ మాత్రం చాలు. మీరు మామూలు చేయట్లేవు, నీకు ఏం తెలియదని మేము అనుకున్నాము, నువ్వు చాలా తెలుసని నీ అమ్మటి వచ్చిన వాళ్ళకి అర్థమైందా ఎలాంటి పీపుల్ చేస్తున్నారు. అరే ఇంత గ్రేట్ కాన్సెప్ట్ నువ్వు తెలుసుకున్నావమ్మా, మేం తెలుసుకోలేకపోయినావు, ఇన్ని రోజులు చెప్తున్నా మేము అస్సలే పట్టించుకోలేదనే రియలైజేషన్ అన్న వచ్చింది వాళ్ళు. అది కలిగించినా నువ్వు గొప్ప ఎఫర్ట్ పెట్టినట్టే కదా. సో గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ మౌనిక. వి విల్ డూ మై లెవెల్ బెస్ట్. మీకు ఎట్లా ఏమి హెల్ప్ కావాలనో అన్ని రకాలుగా నేను మీకు ఉంటాను, చేద్దాము. వరంగల్ వస్తున్నాను నేను, చావ వెంకటేశ్వరరావు గారు, రామారావు సార్ వాళ్ళ టీం కోసం అటు వస్తున్నాం. మేము మిమ్మల్ని కూడా కలుస్తాం, కలిసి మీకు మనం ఎట్లా ప్లానింగ్ చేయాలనేది చేద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మీరు మా వివా ఫ్యామిలీలో మెంబర్షిప్ తీసుకుర్రంటే మీరు ఖచ్చితంగా మీ మీద కూడా మా ఫోకస్ ఉంటుంది, ఎట్లా చేద్దాం. బండి రేణుక మేడం, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ఎనీథింగ్ యూ కెన్ షేర్. గౌతమ్ సాబ్ ఫోటో పంపేయగానే థ్యాంక్ యూ సార్ అని పెట్టించింది. ఉన్నాడా సార్? గుడ్ మార్నింగ్ సార్. ఒక నిమిషం. గుడ్ మార్నింగ్, మాట్లాడాలి సార్. అయితే ఏంటి అని అంటే కమిట్మెంట్ ఉంది సార్, ఓకే. గానీ నాతో పాటు వాళ్ళని టీం ఎట్లాగో కావాలి కదా సార్. మనకి బిజినెస్ అని అంటే ఖచ్చితంగా టీం సపోర్ట్ లేకుండా, టీం లేకుండా బిజినెస్ అనేది మనకి రాదు కాబట్టి, సో నాకు పర్సనల్ రీటైల్ అనేది కాకుండా నాకు ఫస్ట్ టీం కావాలనేసి అని చెప్పి నేను తీసుకొని రావడం జరిగింది సార్. వాళ్ళు కూడా ఓకే. అది కట్ అయింది. ఇది సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. సరే ఓకే. నెక్స్ట్ బండి రేణుక గారు అండ్ శ్రవణ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రవణ్, వెల్కమ్. ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా జరిగింది సార్. చాలా విషయాలు ఈరోజు తెలుసుకున్నాను. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ, సార్ చెప్పిన వీడియోలో విషయాలు కానీ చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. అలానే మనము రోజు ఇలా మార్నింగ్ సెషన్స్ కి అటెండ్ అయ్యి మనం నాలెడ్జ్ పెంచుకోవడంలో చాలా ముందున్నామని అనుకుంటున్నాను. ఇలా పార్టిసిపెంట్స్ రోజు ఎక్కువ మంది వచ్చి మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ప్రొడక్ట్స్ రిటైల్ చేసి నాలెడ్జ్ అంటే ఎక్కువ మందికి నాలెడ్జ్ ఇవ్వగలిగి ఉంటే మనము లీడర్షిప్ లో ముందు ఉంటామని నాకు ఒక అనుభవం, నాలెడ్జ్ వచ్చింది సార్. ఒక పాయింట్ వచ్చింది సార్. వెరీ గుడ్. అది మనము మనతో పాటు పక్కన వాళ్ళని కూడా ఎదిగింప చేయాలని వివా కాన్సెప్ట్ ఏదుందో అది బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, సూపర్. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. ఎందుకు నీకు చిన్న వయసులో నువ్వు ఏ అంశాలని గ్రాస్ప్ చేస్తున్నావు, ఏ అంశాలని రిసీవ్ చేసుకుంటున్నావు, ఎట్లా నేర్చుకుంటున్నావు అనేది నాకు నువ్వు రిసీవింగ్ ఏంటి, నీకు ఏ టైప్ ఆఫ్ ఆలోచనలు ఉన్నాయి అనేది ఇప్పుడు నీ ఒక షేరింగ్ ద్వారా తెలుస్తుంది. అట్లా షేర్ నీ ఒపీనియన్స్, నీ వ్యూస్ షేర్ చేసుకోవడానికి ఇట్లా రావాలి, ముందుకు రావాలి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బండి రేణుక మేడం ఉండేనా?
ఉందా? ఇందాక మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. వెంకటేశ్వరరావు గారు, చావల వెంకటేశ్వర గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నైట్ డ్యూటీ వల్ల అటెండ్ అవ్వలేకపోయాను సార్. లేచేసరికి 7:20 అట్లా అయింది. అలారం పెట్టుకున్నాను కానీ లేవడం లేసాను కానీ మళ్ళీ నిద్ర సరిపోక మళ్ళీ స్లాగ్నెస్ తో పడుకున్నా. సార్ నేను వీడియో అయితే వినలేదు కానీ రంజిత్ సార్ మాట్లాడే మాటల్లో ఏదో చెరువులో నీళ్లు అని చెప్పి అన్నారు. నేను గతంలోనే విన్నా మాట వేరే కాడ ప్రీవియస్ మాటల్లో. స్లాగ్నెస్ అనేది అంటే చెరువులో నీళ్లు కదలకుండా ఉండవు కాబట్టి వదిలిపెడితే పోతాయి, కానీ కొత్త నీరు అంటే వెనక నుంచి రావడం కాదు, కానీ ప్రవహించే నీరు, ఏరు, నది క్లీన్గా ఉంటాయి సార్. ఎప్పుడు కొత్త నీరే. ఆ విధంగా అంటే మనం ఈ విధంగా నేర్చుకోవడం వల్ల ఆ స్లాగ్నెస్ అనేది లేకుండా, స్లాగ్నెస్ వల్ల చెరువుల నీళ్లు స్టోరేజ్ వల్ల ఫంగస్ వస్తుంది. దానిని ఎవరు త్రాగడానికి నీరు ఉపయోగించరు, ప్రవహించే నీరుని త్రాగడానికి ఉపయోగిస్తారు. ఎప్పుడు నీటి కాలువల ఉండే చుట్టుపక్కల మనం ఇంత ప్రీవియస్ వీడియోలో చెప్పుకొని ప్రీవియస్ మీటింగ్ లో జూమ్ లో చెప్పుకున్నట్టు చైనా కంకబొంగు చుట్టుపక్కల మనము కల్టివేషన్ చేసేటప్పుడు ఎప్పుడు నీరు సస్యశ్యామలంగా ఉండాలన్నట్టు నీటి కాలువల ఎవరైనా ఉన్న మొక్క చెట్టు ఏదైనా కూడా ప్రశాంతంగా అంటే సస్యశ్యామలంగా పెరుగుతుంది. ఆ విధంగా మనము రోజు మీటింగులు నేర్చుకుంటూ రోజు ఉండడం వలన మనం నిరంతర విద్యార్థులుగా ఉండటం వలన ఆటర్ పిల్లలుగా ఉన్న వాళ్ళను సీతాకోక సిల్కులాగా తయారవుతాం. మనము ఆదాయాన్ని సంపాదించుకుంటాం. అసోసియేట్స్ ని మనము రోజు పలకరించుకుంటూ మన వెంట తిప్పుకుంటూ మనము నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పాలి. అవును సార్. థ్యాంక్ యూ సార్. రైట్, గుడ్. సో అంటే ఒక కొలను స్వచ్ఛంగా ఉండాలంటే, ప్యూర్ గా ఉండాలి అంటే నీరు వస్తూ పోతూ ఉండాలి. కానీ కొలను మాత్రం ఎప్పుడు నిండుగా ఉంటేనే మరి అది ప్యూర్ గా ఉంటుంది. కొత్త నీరు వస్తుంటది, ఆ ఉన్న నీరు పోయినా కూడా అదంతా ప్యూర్ గా ఉండాలంటే కొలను అని దానికి గౌరవం కానీ దాని రెస్పెక్ట్ కానీ ఉండాలి. అంటే అది కొలను, దాని దగ్గర కొంతమంది రావాలి అంటే, కొంతమందికి సేద తీరాలి, కొంతమందికి ఉపయోగపడుతుందంటే దాంట్లో నీళ్లు ఉండాలి. సేమ్ టీం కొత్త వాళ్ళు వచ్చినా కూడా మన టీం ఉంటేనే ఆ టీంలో వీళ్ళు కలుస్తారు. అసలే టీంలో ఎండిపోయినట్టుకున్నా మళ్ళీ కొత్త నీరు వచ్చినా ఎప్పుడు డ్రై, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అనేటటువంటిది బ్యాలెన్స్ గా ఉండేటట్టుగా ఉండటం సరే నేచర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అంటే ఎప్పటికి కూడా ఉన్న వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు చేరుతుంటే ఇంకొంచెం బలం. అట్లా మనం ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ చేయాలంటే ఖచ్చితంగా రెండూ ఇంపార్టెంటే. రెండింటిని మనం బ్యాలెన్స్ చేస్తూ పోదాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు ఫ్యూచర్ ఉందండి, బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. మనం అందరం ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ ఆకాష్ వరుణ్ గారు ఎవరు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి మీరు. ఆకాష్ వరుణ్ గారు, ఎన్ దయాకర్ గారు, ఈ మధ్యలో పరిచయం కాలేదు వీళ్ళెవరు. ఒకసారి కల్పన మేడమా, నల్గొండ కల్పన మేడమేనా? హలో, ఉన్నారా? వీళ్ళు ఇక్కడ పెట్టేటది. ఎన్ దయాకర్ గారు, ఆకాష్ వరుణ్ సార్, కళ్యాణ్ మేడం, వర్క్ లో ఉన్నట్టున్నారు సార్. వినకుండా ఊరికనే ఇంత కష్టపడి చెప్పిన పాయింట్ అని వినకుండా ఉన్నారు.
సార్ గుడ్ మార్నింగ్. వింటారు కానీ రిస్లైట్ టైం ఏదో లాక్ అయిపోతున్నారు సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు అన్మ్యూట్ డిస్టర్బెన్స్ ఉంది? ఓకే రైట్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వండర్ఫుల్ వీడియో సార్ తిరుపతి తాండ్రా గారిది. మన నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవే. అసలు టీం ఎందుకు హోల్డ్ అవ్వట్లేదు, టీం ఎందుకు ఎక్స్పాండ్ అవ్వట్లేదు, వచ్చిన వాళ్ళు ఎందుకు లెఫ్ట్ అవుతున్నారు అన్న దానికి వండర్ఫుల్ విశ్లేషణ సార్ మనకి వీడియో ద్వారా ఇచ్చారు. మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు మనం చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళని మనం సిస్టంలో తీసుకురావడం కోసం మీరు 12 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడతారు కదా, 12 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టండి ఒకేసారి. ఆ 12 ప్రొడక్ట్స్ రిటైలింగ్ లో మేము సపోర్ట్ చేస్తామని మాట ఇస్తాం. మనం ఆ మాట ఇచ్చి మనం కనుక మాట తప్పామా ఇవాళ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతారు. అది 600 అయినా ఒక రోజు లేట్ అయినా కానీ కంపల్సరీగా మనం వాళ్ళు చేసినటువంటి 12 ప్రొడక్ట్స్ లో కనీసం 6 ప్రొడక్ట్స్ రిటైలింగ్ లోనే మన హెల్ప్ ఉండాలి. అది మెయిన్. ఇంకోటి ఏంటంటే, కొత్తగా వచ్చిన పీపుల్స్ కి అట్లా హౌ టు రిటైల్ అన్నది ఐడియా ఉండదు, హౌ టు అప్రోచ్ పీపుల్ అన్నది ఐడియా ఉండదు. సో అందుకోసం మనకు వాళ్ళ పక్క నుండి మన కంపెనీ కూడా అదే చెప్తుంది, ఎవరైతే ఆర్గనైజేషన్ లోకి వస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ నేమ్ లిస్ట్ రాయించి ఆ నేమ్ లిస్ట్ మనం దగ్గరుండి వాళ్ళని కలిసి వాళ్ళకి కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకేమో లాగిన్, ప్రొడక్ట్ నీడ్ ఉన్న వాళ్ళకి ప్రొడక్ట్ అన్నది కంపల్సరీగా వాళ్ళకి మనం రిటైలింగ్ చేసి అలవాటు చేయాలి, సిస్టమ్ అలవాటు చేయాలి ఫస్ట్ స్టార్ ర్యాంక్ వాళ్ళకి. అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ స్టార్ 250 కావటం కోసం మనం ఏం చేస్తామంటే, ఒక ఐడి నువ్వు తెచ్చుకొని స్టార్ట్ చేసుకో, ఒక ఐడి నేను ఇస్తాను మాట ఇస్తాం. మనం ఆ మాట ఇచ్చే ముందు ఆలోచించాలి, మనం చేయగలిగితేనే మాట ఇవ్వాలి. సో వాళ్ళు ఒక స్టార్ చేసుకుంటే మనం ఒక స్టార్, వాళ్ళు తప్పు కాదు అది, వాళ్ళు సిస్టమ్ లోకి రావటానికి, వాళ్ళు హోల్డ్ అవ్వటానికి, వాళ్ళు బిజినెస్ చేసుకోవటానికి స్టార్టింగ్ లో ఇబ్బంది పడతారు. కాబట్టి తొందరగా వాళ్ళ ర్యాంక్ అచీవ్మెంట్ అవ్వాలంటే బెస్ట్ ఏంటంటే, లెఫ్ట్ రైట్ వాళ్ళ పీపుల్ ఉంటేనే బెస్ట్. తన నేమ్ లిస్ట్ నుంచి లెఫ్ట్ స్టార్, తన నేమ్ లిస్ట్ నుంచి రైట్ స్టార్ ఉంటేనే, లెఫ్ట్ రైట్ తన తెలిసిన పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరూ తన మాట వింటారు. రేపు మీటింగ్ రావటానికన్నా, ఫోన్ లిఫ్ట్ చేయటానికన్నా, మనకి బయట జరుగుతున్న మీటింగ్స్ కానీ, జూమ్ మీటింగ్స్ కానీ ఇవి రావాలంటే కంపల్సరిగా తనకు తెలిసిన పీపుల్ ఉంటేనే బెస్ట్ లెఫ్ట్ రైట్. లేదు ఎవరు రావట్లేదు అని మనం గనక హెల్ప్ చేస్తామని మాట గనక ఇస్తే కంపల్సరిగా ఆ మాటని నిలబెట్టుకోవాలి. 1 వీక్ లేట్ అయినా కానీ కంపల్సరిగా మాట నిలబెట్టుకుంటేనే వాళ్ళు ఉంటారు. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఇన్కమ్. మనం కనుక వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ తీసుకున్నా, లేదు వాళ్ళు మన దగ్గర ప్రొడక్ట్ తీసుకున్నా కానీ అది కంపల్సరీగా ఏదైతే టైంకి ఇస్తా అన్నామో ఆ టైంకి ఇవ్వటం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళకి మనం టైంకి ప్రొడక్ట్ ఇవ్వకపోయినా, టైంకి వాళ్ళ దగ్గర మనం మనీ తీసుకొని, మనీ రిలేషన్ పెట్టుకొని టైంకి ఇవ్వకపోయినా, మనం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, రామారావు సార్ ప్రొడక్ట్ కోసమే కాల్ చేస్తున్నట్టున్నాడు, రామారావు సార్ మనీ కోసమే కాల్ చేస్తున్నాడని వాళ్ళు ఏం చేస్తారంటే మన కాల్ లిఫ్ట్ చేయరు. మనం ఏం చేస్తామంటే ఏదైనా ఇంపార్టెంట్ విషయం, స్టార్ 250 ప్లానింగో, స్టార్ 500 ప్లానింగో, లేదు ఈ రోజు జరిగిన సెషన్ గురించి డిస్కషన్ చేయటానికో, లేదు ఏదన్నా మనకి బయట మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనం కాల్ చేస్తుంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే, సార్కి మనం అమౌంట్ ఇచ్చేది ఉంది, ప్రొడక్ట్ ఇచ్చేది ఉంది కాబట్టి దానికోసమే కాల్ చేస్తున్నారని వాళ్ళు మన కాలే లిఫ్ట్ చేయరు. సో ప్రొడక్ట్ రిలేషన్, మనీ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మాట రిలేషన్. అసలు అబద్ధాలు అన్నది అసలు చెప్పొద్దు. చేతనైతేనే చెప్పాలి, కానీ మన చేతగాని విషయాలు మొత్తం వాళ్ళని ఏదో హోల్డ్ చేసుకోవటం కోసం, వాళ్ళు వెళ్ళిపోతారనేమో, లేదా వాళ్ళు సిస్టమ్ లో ఉండరేమో, కొత్తగా వచ్చారు కదని ఉన్నది లేనిది కలిపి చెప్పొద్దు, మనం చేయలేనిది చెప్పొద్దు. మాట రిలేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? ఇంకొకటి మనకి తిరుపతి తాండ్రా గారు ఏం చెప్పారంటే, టీంతో మాట్లాడేటప్పుడు వాళ్ళ గ్రోత్ గురించే మాట్లాడాలి, కానీ మీరు ఇది చేస్తే మేము ఇది అవుతూ అన్న విషయం అస్సలు డిస్కషన్ చేయొద్దు. స్టార్ 250 వాళ్ళు, నువ్వు స్టార్ అయితే నువ్వు లెఫ్ట్, నువ్వు స్టార్ అయితే రైట్, నువ్వు స్టార్ అయితే నేను స్టార్ 250 అవుతున్న విషయం మనం డిస్కషన్ చేయొద్దు టీం దగ్గర, కొత్త పీపుల్స్ దగ్గర. ఓకేనా?
నువ్వు స్టార్ అయితే బెనిఫిట్ ఏంటో చెప్పాలి, స్టార్ టు అయితే బెనిఫిట్ ఏంటి చెప్పాలి, కానీ వాళ్ళిద్దరు అవటం వల్ల మన బెనిఫిట్ ఏంటన్నది అక్కడ డిస్కషన్ చేయొద్దు. అప్పుడు ఏమవుద్దంటే ఓకే ఈయన బెనిఫిట్ కోసం మనకి దీన్ని అంటగడుతుండన్న వాళ్ళు ఆలోచనలు ఏం చేస్తారంటే సిస్టమ్ లోకి రారన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత వచ్చేసి టీమ్ తో రిలేషన్. మన ఇక్కడంతా వివా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి జెంట్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు. లేడీస్ జెంట్స్ తోని, జెంట్స్ లేడీస్ తోని ఒక అన్న చెల్లి ఒక ఫ్యామిలీ రిలేషన్ మాత్రమే దీంట్లో ఉండాలి. ఆ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి సిస్టమ్ లోకి వచ్చారు కాబట్టి వాళ్ళు మీటింగ్కి వచ్చేటప్పుడు కానీ మీటింగ్ నుంచి వెళ్ళేటప్పుడు కేరింగ్, తర్వాత ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బయటకు వచ్చేటప్పుడు ఆర్టీపీకి వచ్చినప్పుడు కానీ లేదన్నా RRR ప్రోగ్రామ్ అలాంటివి వస్తున్నప్పుడు లేడీస్ వస్తుంటారు నైట్, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని నమ్మి వాళ్ళని పంపిస్తుంటారు ఇక్కడికి. సో వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కేర్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అప్లైనర్ గా మంది. సో ఇవన్నీ గనక సిస్టమాటిక్ గనక చేస్తే తిరుపతి గారు చెప్పినట్టు, సో వైబ్రెంట్ వివా చెప్తున్నట్టు, నారాయణ సార్ మనకి ఏదైతే ఎడ్యుకేట్ చేస్తుండో సార్ చెప్తున్నట్టు ఇవి గనక తూచా తప్పకుండా మనం గనక ఫాలో అయితే ఈ ఎక్స్పాన్షన్ ఇయర్ లో కంపల్సరీగా మన టీం అయితే 100% ఎక్స్పాండ్ అవుద్దండి. ఇంకోటి ఏంటంటే ఇంత మంచి మార్నింగ్ ఎడ్యుకేషన్, ఇన్ని మంచి విషయాలు చెప్పేటటువంటి బయట ఎక్కడ లేదు. మనకి గాడ్ గిఫ్ట్ గా మనకి నారాయణ సార్ ఉన్నారు. సార్ మనకి నైట్ మొత్తం ఒక వీడియో సెట్ చేసి దాన్ని విని దాన్ని విశ్లేషణ చేసి మనకి ఎర్లీ మార్నింగ్ దాన్ని ప్లే చేసి మళ్ళీ మనకి దానికి ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో కంపల్సరీగా మీరు ఎంత వర్క్ లో ఉన్నా కానీ ఉమెన్స్ మీకు మార్నింగే చాలా టాస్క్లు ఉంటాయి. పిల్లల్ని స్కూల్ పంపించాలి, హస్బెండ్ ని ఆఫీస్ పంపించాలి, వాళ్ళ స్థానాలని జడలని అవన్నీ ఇవన్నీ అడవుడు ఉంటది. ఉన్నా కానీ కంపల్సరీగా ఫోన్ మీకు అందుబాటులో పెట్టుకొని వినుకుంటూ వర్క్ చేసుకోండి. వర్క్ చేయొద్దు అంటే అది ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది అనుకోండి, మీరే ఒక వర్కర్ని ఇంట్లో పెట్టుకోవచ్చు గిన్నెలు తోమటానికి, వంట చేయటానికి. సో దానికోసం అన్నా కొంచెం దీన్ని వినుకుంటూ శ్రద్ధతోని అప్పుడప్పుడు వీలైతే షేరింగ్ ఇవ్వండి. నాకు ఇలా శ్రావణ్ షేరింగ్ ఇస్తే చాలా హ్యాపీ అనిపించింది సార్. తను కొత్తగా మనకి సిస్టమ్ లో వచ్చాడు, రీసెంట్ గా స్టార్ అయ్యాడు, న్యూ పర్సన్, మన మీటింగ్ వచ్చాడు, మన చాల వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి. తను షేరింగ్ ఇస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. మనం నేర్చుకున్న విషయాలు మనం బయట చెప్తుంటే ఏమవుద్దంటే ఇక్కడ స్టేజీ ఫీర్ అనేది పోద్ది, భయం అనేది పోద్ది, రేపు నలుగురిలో మాట్లాడగలుగుతాం. నేను కూడా నారాయణ సార్ స్టార్టింగ్ లో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఎక్కడ నన్ను పిలుతురా అని నేను భయపడి వీడియో ఆఫ్ చేసుకొని కూర్చునేది. ఎప్పుడు పిలిచినా కానీ ఏదో రెండు మాటలు మాట్లాడి కట్ చేసేది. కానీ మాట్లాడుతుండగా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి ఇప్పుడు ఏమైందంటే ఇక మాకు మైక్ ఇస్తే వదిలిపెట్టలేని పరిస్థితికి వచ్చాము. ఓకేనా? సో అది అందుకోసమని కంపల్సరీగా మా చావ వెంకటేశ్వర గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా వెల్ ఎడ్యుకేటెడ్, ఏజ్ లో కూడా పెద్దవాళ్ళు, చాలా విషయాలు మాతో డిస్కషన్ చేస్తుంటారు. నైట్ టైం నాకు కాల్ చేసి చాలా విషయాలు గైడ్ చేస్తుంటాడు. వీళ్ళతో ఇలా మాట్లాడు, వీళ్ళతో ఇలా మాట్లాడు, ఇవి ఆగిపోయిన వాళ్ళతో ఇలా మాట్లాడు, నేను మాట్లాడతా, వాళ్ళు మనం పాపం తెలియక ఆగిపోయారు, ఈ సిస్టమ్ గురించి తెలియలేదు వాళ్ళకి, సో వాళ్ళు మనం ఎలాగో ఈ సిస్టమ్ లో తీసుకురావాలని చాలా విషయాలు నాకు గైడ్ చేస్తుంటారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటది మా మామయ్య గారి విషయం బట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు, మాకు ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు, ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నందుకు. బయట టీములో లేదండి ఇంత సపోర్ట్. ఓకేనా? ఎడ్యుకేషన్ లో ఇంత సపోర్ట్ లేదు, తర్వాత ప్రమోషన్ లో ఇంత సపోర్ట్ లేదు. రేపు మొన్న నాకు సారు మేడం చేతుల మీదుగా నేను పిన్ పెట్టించుకుని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే మనకు గైడ్ చేసింది సారు, మన ర్యాంక్ అచ్చు కావాలని కోరుకుంది సారు, మనని డెవలప్ చేస్తుంది సారు, మనకి ఎడ్యుకేషన్ ఇస్తుంది సారు. అలాంటి వాళ్ళ చేతుల మీదుగా ఆ పిన్నింగ్ పెట్టించుకుని నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను నడుచుకుంటూ వస్తుంటే మా మేడం నేను వస్తుంటే సారు మేడం మా ఎదురుగా వచ్చి స్టేజ్ మీదుగా ఇద్దరు చేతులు పట్టుకొని పైకి ఎక్కించి మాకు ఆ ఆప్యత, ప్రేమ దగ్గరకు తీసుకొని అరే నా టీము నా వాళ్ళు వచ్చిపోయారని ఆ సారు కళ్ళల ఆనందం, మేడం కళ్ళల ఆనందం చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంటికి వచ్చిన తర్వాత మేడం నేను అదే డిస్కషన్ చేసుకున్నాం. అరుణ మేడం సారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ కళ్ళల ఆనందం చూసి. అంటే మన కడుపును పుట్టిన పిల్లలు ఎదుగుతుంటే మనకి హ్యాపీ అనిపించదా? సేమ్ దీంట్లో కూడా అనిపించండి. ఇంత మంచి సిస్టమ్, ఇంత మంచి ఆర్గనైజేషన్ బయట లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. దీన్ని ఎలా చేయాలి ఏంటన్నది అప్లైనర్ దగ్గర కూర్చొని దీని గురించి నేర్చుకుంటూ దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేయండి.
లేట్ చేయదండి. ఒక్క వీక్ మనం ఇన్కమ్ కనుక 1000 రూపాయలే సంపాదించుకుంటే ఒక వీక్ మనకు వచ్చే దీంట్లో 2,50,000 మిగతా ఇన్కమ్ లాస్ అయినట్టే. మనం ఒకవేళ ఒక వీక్ లో 1,00,000 రూపాయలు తీసుకుంటే 1,50,000 మనం లాస్ అయినట్టే. అంత పొటెన్షియల్ ఉంది. సో దాన్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుని ఎర్న్ చేద్దాం. సో ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు. సార్ గుడ్ అనాలిసిస్. సారు ప్రజెంటేషన్ షేరింగ్ స్థాయి నుంచి అనాలిసిస్ చేసే స్థాయికి ఎదుగుతుండంటే అదే నాకు చాలా సంతోషం. ఇట్లా సీనియర్స్ గా మీరు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రంజిత్ సారు, రామారావు సారు, సరళ మేడం, స్వప్న మేడం, వీళ్ళు ఏదైతే సీనియర్స్ ఉన్నారో, పెద్దన గారు, వీళ్ళు ఈ విశ్లేషణలో చాలా పాయింట్స్ ఉంటాయి. అది కూడా ఒక ఎడ్యుకేషన్. సార్ ఎక్స్పీరియన్సే మనకి ఎడ్యుకేషన్. కాబట్టి మీరందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలని కోరుతున్నాను. సో ఆల్ ది బెస్ట్. సో వండర్ఫుల్. శివాని గారు, మనం ఒకసారి కలుద్దామమ్మా. శివాని మంచి టైం అడిగింది కానీ నేను ఇవ్వలేకపోయాను. ఆ శనివారం ఏంది ఒక రోజు మనం టీమ్ మీట్ ఈసీఎల్ లో మాట్లాడదామని అనుకుంటున్నాం. ఫోన్ చేద్దాం. విజయవాడది ఉమెన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సార్ 8th మార్చ్ ప్రోగ్రామ్ ఉంది. అక్కడ రవి సారు, బండి కళ్యాణ్ మేడం, రంజిత్ సారు, రామారావు సారు, చావల వెంకటేశ్వరరావు గారు, మన అందరం అక్కడికి పోయి అక్కడి నుంచి ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళ టీంతో మాట్లాడటానికి, వాళ్ళ బిలీఫ్ ఇవ్వడానికి ఆ ప్రోగ్రామ్ పనికి వస్తుంది. ఖచ్చితంగా ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అందరం అక్కడ అటెండ్ అయిదాం. నెక్స్ట్ ఉన్నటువంటి ప్రోగ్రామే అది. దాని తర్వాత పెద్ద ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఏం లేవు. సో ప్లాన్ చేసుకోండి. ఇలా రాధిక మేడం కనపట్లేదు అంటే నిన్న ఉపవాస దీక్షల్లో ఉన్నదేమో. సరే, ఎనీహౌ ఓకే. ఇంకెవరైనా విజయవాడలో మనకు టీమ్మేట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా అక్కడికి అటెండ్ అయ్యేటట్టుగా మాకు ఫోన్ చేసినా కూడా నేను తీసుకుంటాను. ఖచ్చితంగా రిసీవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. టైం 8 అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్, కోఆర్డినేషన్, ప్రజెంటేషన్, షేరింగ్, ఎవ్రీథింగ్. పార్టిసిపేషన్ కూడా మోర్ ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్. ఎవ్రీడే ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మనకు ఉపయోగపడే ప్రోగ్రామ్. ఓకేనా? థ్యాంక్ యూ.